వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సిటీ 24/7 స్పెషల్ డిబేట్. నేను సురేష్. పొత్తులు కత్తులు నూరుతున్నాయి, మిత్రులు సవాళ్లు విసురుతున్నారు. టీడీపీ జనసేన పార్టీ అభ్యర్థుల మొదటి లిస్టు బయటకు వచ్చిందో లేదో చిచ్చు మొదలైంది. కొన్ని సీట్ల విషయంలో రెండు పార్టీల మధ్య మంట పుట్టింది. టికెట్ ఆశించి భంగపడిన నేతలు కొందరు బహిరంగంగా సవాళ్లు విసురుతుంటే ఇంకొందరు నివురుగప్పిన నిప్పులా సమయం వచ్చినప్పుడు ప్రతాపం చూపిద్దామని గుంభనంగా ఉన్నారు. మరోవైపు టీడీపీలో కూడా కొందరు ఆశాహులు రోడ్డెక్కుతున్నారు. పైగా సెకండ్ లిస్టు కూడా రెండు పార్టీల నాయకుల్లో గుబులు పుట్టిస్తోంది. అసలు పట్టు విడుపులు లేని పొత్తులు నిలబడతాయా? సెకండ్ లిస్టు వస్తే అసమ్మతి అగ్గి పెరగడం ఖాయమేనా? టీడీపీ జనసేన మధ్య ఓట్ల బదిలీ సక్రమంగా జరుగుతుందా? మిత్రుల కొట్లాట వైసీపీకి లాభమా? ఇదే అంశంపై చర్చిద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రావి సౌజన్య గారు, జనసేన కృష్ణ పెన్నా రీజనల్ కోఆర్డినేటర్, మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వెల్కమ్ టు ద డిబేట్ మ్యామ్. అలాగే మనకి మన్నవ సుబ్బారావు గారు టీడీపీ నుంచి అందుబాటులో ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సుబ్బారావు గారు. రైట్, ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ సౌజన్య గారు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఆల్రెడీ ఇప్పటి వరకు లిస్ట్ రావడమే లేట్ అయింది అనుకుంటున్న సందర్భంలో అటు పక్కన వైసీపీ లిస్టుల మీద లిస్టులు 7 లిస్టులు రిలీజ్ చేసింది. అఫ్కోర్స్ ఇప్పుడు వాళ్ళు సడన్గా అవి కూడా గ్యారంటీ కాదు, వాళ్ళంతా కూడా సమన్వయకర్తలే, అభ్యర్థులు అనటానికి ఇంకా కూడా ఎటువంటి గ్యారంటీ లేదని చెప్పేసి కొంతమంది నేతలు చెప్తున్నారు. అంటే అధికారికంగా చెప్పింది కాదు, వైవి సుబ్బారెడ్డి గారు అనుకుంటే చెప్పారు. అది పక్కన పెడితే ఇప్పటివరకు ఒక్క లిస్ట్ కూడా రాదు అనుకుంటే ఎదురు చూస్తున్నటువంటి టీడీపీ జనసేన కార్యకర్తలు కానీ అభ్యర్థులు కానీ ఈ లిస్టు చూడంగానే ఒక్కసారిగా అగ్గి బొగ్గుమంది. ఆఖరికి ఇది జనసేన కూడా అతీతం కాదనుకున్నట్టుగా అటు చూస్తే ఒక ఆయన అయితే ఏకంగా అమర నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఇటు రాజమండ్రి రూరల్స్ వచ్చేసరికేమో సరే కందుల దుర్గేష్ గారిని చెప్పేసి జనసేనాన్ని ప్రకటించిన ఆయన సీనియర్ నేత అక్కడ 7 సార్లుగా వరుసగా గెలుస్తూ వస్తున్నారు. మరి బుచ్చ చౌదరిని కానీ కన్విన్స్ చేసుకోండి అని చెప్పారు. ఇప్పుడు అది కూడా వర్కౌట్ అయ్యేదట్లేదు. కందుల దుర్గేష్ గారు అంచర్లు కూడా వాళ్ళు కూడా స్ట్రాంగ్ అని వార్నిస్తారు. అటు టీడీపీ కానీ జనసేన కానీ నిన్నటి వరకు చెప్పింది ఏంటంటే మేము చాలా డిసిప్లిన్ పార్టీస్, అధినేతలు ఏది చెప్తే అది యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతారు. మరి అది గ్రౌండ్ రియాలిటీ అలా లేదు. ఏం చెప్తారు మీరు? మీకు అలాగే సిటీ 24/7 వీక్షకులకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. అలానే మా టీడీపీ ఆయనకి కూడా గుడ్ ఈవినింగ్ సుబ్బారావు గారికి. ఇక్కడ మీరు చెప్పిన ఇంతసేపు మనం చూసుకుంటే ఇదంతా కూడా లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత కేవలం ఒక పాలపొంగు అంటారు కదా, ఆ పాలపొంగులో ఉంటుంది తప్పితే అంతకన్నా ఇది బలంగా ముందుకెళ్ళే పరిస్థితి ఉండదు. అంటే ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న సమస్యలు అవన్నీ కూడా బలంగా ముందుకెళ్ళే పరిస్థితి ఉండదు. ఇందాక మీరు ఒక మాట అన్నారు, 7 లిస్టులు రెడీ చేశారు, 7 లిస్టులు వదిలారు. సో ఆ లిస్టులు వదిలిన వాళ్ళందరూ ఈరోజు మనం చూసుకుంటే సమన్వయకర్తల కింద మార్చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఎలా ఉంది, ఎంత అతను అంటే ఏది కూడా ఈజీగా తీసుకోలేని పరిస్థితిలో ఎప్పుడైతే ఉమ్మడి అభ్యర్థులు రిలీజ్ అయిన పరిస్థితిలో వెంటనే ఆ అభ్యర్థులు మార్చేసే క్రమంలో వాళ్ళని సమన్వయకర్తలుగా తీసుకొచ్చాడు. అంటే ఇక్కడ ఎలాంటి రాజకీయం చేయబోతున్నాడు అనేది మనం గమనించినట్టయితే ఆ రాజకీయానికి ధీటుగా మనం వెళ్ళాలి అంటే పొత్తులో భాగంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని సమస్యలు, హెచ్చుతగ్గులు, వదులుకోవడాలు ఇవన్నీ ఉంటాయని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చెప్పడం జరిగింది. సో అలానే లిస్టు రిలీజ్ అయినప్పుడు కొంత నిరాశ అనేది జన సైనికులు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక భక్తితో ఉండే వాళ్ళందరికీ కూడా అది ఇబ్బందికరం అనిపించింది. కానీ మీరు గమనించినట్టయితే లిస్టు రిలీజ్ అయిన రోజు నుంచి ఈ రోజుకి పూర్తి స్థాయిగా మార్పు వచ్చింది. ఆ రోజు లిస్టు రిలీజ్ అయిన 24 అని ఒక బాధలో కొన్ని ఇబ్బందులు పడిన పరిస్థితి నుంచి కూడా ఈరోజు క్రమక్రమేణా నిజమే మనం ఒక 40 ఇస్తారు, కానీ మనం ఎన్ని చోట్ల గెలుస్తామో, ఎన్ని సీట్లు మనం దక్కించుకుంటాం అనే స్థాయికి వచ్చేసారు. ఇది కూడా క్లారిటీ ఇవ్వండి. మొత్తం 118 సీట్లు అన్నారు. 118 సీట్లలో 94 టీడీపీ, 24 జనసేన అన్నారు. సరే, 94 మంది అభ్యర్థులు టీడీపీ ప్రకటించడం జరిగింది, కానీ జనసేనకు వచ్చేసరికి ఒక 5గురిని ప్రకటించడం జరిగింది. అంటే దీని అర్థం ఈ 118తో సరిపెట్టుకోవాలా, లేదంటే మిగిలినటువంటి ఇంకొక ఎన్ని ఉంటే ఒక 57 ఉంటాయి. 57 ఇంకా ఏమన్నా వచ్చే అవకాశం? ఆ యాంగిల్లో జనసేన గారు ఏమన్నా ఈ 24+ ఏమన్నా కలిపి 40 అన్నారా? అంటే వస్తే సంతోషమే, కానీ మేమైతే ఫిక్స్ అయింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయం అయినప్పుడు అవ్వచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు 175 24 జనసేన పోటీ చేస్తుందని చెప్పని చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో మేమైతే అదే ఫిక్స్ అయ్యాం, 24. మా టార్గెట్ ఇప్పుడు ఏంటంటే మేము ఎన్నిట్లో పోటీ చేస్తున్నాం, 24 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాం కాబట్టి 24 నియోజకవర్గాలు ఖచ్చితంగా 100% గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము పనిచేయడానికి సంసిద్ధం అయ్యాము.
ఖచ్చితంగా మా కేడర్ కూడా నెమ్మదిగా దాంట్లోంచి బయటకు వచ్చి ప్రకటించిన 24లో 5 అభ్యర్థులు ప్రకటిస్తేనే ఇంత గలాట జరుగుతుంది మరి. అంటే మిగతా అంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారండి. ఇప్పుడు 5 అంటే 24 అనేది కన్ఫర్మ్ అయిపోయింది. అది బయటకు వచ్చే వరకు సమస్య. అది బయటకు వచ్చిన తర్వాత అభ్యర్థులు ప్రకటించినప్పటికీ కూడా ఇంతకన్నా పెద్ద సమస్యలు ఏమి ఉండవు. ఎందుకంటే ఆల్రెడీ అర్థమైపోయింది 24లో అంటే ఎవరెవరికి ఎంతెంత వరకు వస్తాయి, ఎవరెవరు ఎంతవరకు నాకు హోప్స్ పెట్టుకోవచ్చు, ఇవన్నీ పూర్తిగా తెలిసింది. కాబట్టి ఇంతకన్నా ఇంకా ఏదో జరిగిద్ది అయితే మాత్రం మేము ఊహించట్లేదు. అని మీరు అన్నట్టు కొంతమంది నిరాహార దీక్షలు చేస్తున్నారు. అంటే జగ్గంపేట నియోజకవర్గం ఎస్ అఫ్ కోర్స్ ఆయన చేసిన 887 రోజుల నుంచి ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో ఇప్పుడు ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయన రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళు రాజకీయం చేయకూడదు, లేదా ఆయన కొంచెం భావోద్వేగంతో మాట్లాడిన మాటలు వాస్తవమే. కానీ అటువంటి వ్యాఖ్యలు నష్టం చేకూర్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి కదా. నేనేమన్నా అంటే ఒక అధిష్టానం మంచో చెడు ఒక నిర్ణయం తీసుకున్నారు. అధినేత అంటే దేవుడితో సమానం అని చెప్పేసి ఒక పక్కన చెప్తూనే ఈజ్ ఇట్ నాట్ లుకింగ్ లైక్ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ లాగా లేదా అంటే నిరాదీక్ష దిగడం కానీ బాధపడేది ఏంటంటే ఇక్కడ సమస్య పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది అంటే ఆయన ఇమేజ్ అవ్వచ్చు, ఆయన ఏదైతే ప్లస్గా ఒక్కసారి ఉవ్వెత్తు అవుతుందో ఆయనకి ఏదైనా చిన్న డెసిషన్ తీసుకున్నప్పుడు అదే సమస్యగా మారుతుంది. ఈరోజు 887 రోజుల నుంచి ఆయన పాదయాత్ర చేస్తా రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళు రాజకీయం చేయకూడదా అన్న మాట అంటే అది చాలా తప్పు. ఎందుకంటే 2019లో ఆ రబ్బర్ చెప్పులు వేసుకునే వ్యక్తికే కదా పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇవ్వడం జరిగింది. ఒక మార్పు రావాలని చెప్పిన రాజకీయాల్లో 2019లో 134 మందికి ఎలాంటి అభ్యర్థులకి ఆయన సీట్లు ఇవ్వడం జరిగింది, ఏ రకంగా పర్సంటేజ్ వచ్చిందో మనం అందరం చూస్తానే అన్నాం. అలాగే హైదరాబాద్లో కూడా తెలంగాణలో కూడా ఎలాంటి అభ్యర్థులకు ఇచ్చారు, ఏ రకంగా పర్సంటేజ్ వచ్చిందో మనం చూస్తానే ఉన్నాం. సో ఇక్కడ ఏంటంటే దీన్ని అవకాశంగా తీసుకొని నాయకులు అనేవాళ్ళు ఏంటంటే మనం తిరిగితే సరిపోతుంది, లేకపోతే ఇంకోటి అన్ని పరిణామాలు చూసుకుంటే ఈరోజు ఒక రాష్ట్ర రాజకీయ నాయకుడిని ఎదుర్కోవాలన్నా ఈ ప్రభుత్వాన్ని దించాలన్నా సరే ఈ చిన్నవి సరిపోవు. మనం ప్రజల్లో ఒకటే ఉంటే కాదు, రాజకీయం చేయడం తెలుసుకోవాలి. అలానే ఎదుటివాడు చేసే స్కెచ్ని ముందే పసిగట్టి దానికి బలంగా ముందుకెళ్లే పరిస్థితి అనేది. ఎందుకంటే వచ్చేది ఈ ఎలక్షన్కో ఖచ్చితంగా హత్య రాజకీయాలు జరుగుతాయి. ఒక ఎంపీ సీటు కోసమే హత్య చేసే పరిస్థితుల్లో ఉన్న నేపథ్యం ఉన్న ప్రభుత్వాలు ఉన్న పరిస్థితుల్లో ఆ ప్రభుత్వాన్ని దించాలని చెప్పిన ఒక బలమైన ఆశయంతో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక తగ్గాల్సి వచ్చినప్పుడు తగ్గాలి. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు తన సినిమాలోనే చెప్పినట్టు అది సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా ఆఖరికి తెలుగుదేశం వాళ్ళు కూడా నోటు మీద వేలేసుకునేలాగా 24 సీట్లేనా అని వాళ్ళు కూడా ఆనుకునేటట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకున్నారు అంటే తీసుకున్న ప్రతిదీ 100% గెలిపించుకొని అసెంబ్లీలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు గెలుచుకున్నాం. ఎందుకంటే రేపటి రోజు ఒక 40 తీసుకుంటాం, 50 తీసుకుంటాం, చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. కానీ ఒకవేళ గెలవలేకపోతే మళ్ళీ ఇదే మాటలు, మళ్ళీ ఇదే బాధ, మీరు ఒక సీటు కూడా గెలవలేదంటే మీరు సైతం గెలవలేదు, ఇలాంటి మాటలన్నీ ఇంకా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఎక్కడైతే టీడీపీ జనసేన గెలుస్తుందో ఆ సీట్లు మాత్రం తీసుకున్నాము. కాకపోతే అది డైజెస్ట్ అవడానికి కొంచెం నాయకులకి ఫస్ట్ నుంచి నిస్వార్థంగా పనిచేసిన నాయకులు కాబట్టి అందరూ వాళ్ళు కొంచెం టైం పడుతుంది. మిత్రపక్షం టీడీపీ కూడా దే ఆర్ ఆల్సో ఇన్ ద సేమ్ బోట్. ఓకే, అందరూ బాధితులే, ఈ పార్టీ ఆ పార్టీ ఇంక్లూడింగ్ వైసీపీ. ఆఫ్ కోర్స్ మీకు ఇంకా ఇక్కడ కౌంటర్ ఇవ్వడానికి ఆ పార్టీ అధికార ప్రతినిధి ఇంకా జాయిన్ అవ్వలేదు, మరి కాసేపు జాయిన్ అవుతారు, చూద్దాం. బట్ మన టీడీపీ మీ మిత్రపక్షం ఆయనతో మాట్లాడుతాం. మనోజ్ సుబ్బారావు గారు, వెల్కమ్ టు ది డిబేట్స్. రైట్, మీకు కూడా సేమ్ సిచ్యుయేషన్ ఈరోజే చూసాము. దేవినేని ఉమ్మకైతే కనుక ఎప్పుడైతే వసంత కృష్ణ ప్రసాద్ 2 రోజుల్లో నేను చంద్రబాబు సమక్షంలో టీడీపీలో జాయిన్ అవుతానని అంటే కన్ఫర్మ్గా, అంటే ఇప్పటివరకు ఊహాగానాలు, ఈరోజు కన్ఫర్మ్గా ఆయన నోటి నుంచే బయటకు వచ్చింది. ఎప్పుడైతే ఆ మాట బయటకు వచ్చిందో అదే నియోజకవర్గంలో ఆయన మద్దతుదారులు ఇప్పుడే అన్నారు ఇదేంటి ఎలక్షన్స్ టైంలో మర్డర్ల వరకు వెళ్తాయని చెప్పేసి. మర్డర్లు ఎవరెవరు చేస్తారో తెలియదు, కానీ ఈరోజు ఆ దేవినేని ఉమ అనుయాయులు మర్డర్లు చేయడానికైనా సిద్ధం, హత్యలు చేయడానికి సిద్ధం, ఆత్మహత్యలకు కూడా సిద్ధం. ఇది ఏ రకమైన సంకేతాన్ని ఇస్తుంది అంటే అధినేతకి లేకపోతే అధిష్టానానికి? మరి మాట్లాడితే చెప్తుంటారు తెలుగుదేశం పార్టీ అంటేనే మోస్ట్ డిసిప్లిన్ పార్టీ అని చెప్పేసి, 40 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అని చెప్పేసి. అలాగే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నేను ఇవ్వాలనుకుంటే కనుక. అక్కడేమో ఏకంగా అధినేత ఇంటికి వెళ్ళిపోయారు పెట్రోల్ క్యాన్స్ పట్టుకొని. మీరేమంటారు? సిటీ 24/7 యాజమాన్యానికి, సోదరి జనసేన అధికార ప్రతినిధికి, ఈ ఛానల్ చూస్తున్న వీక్షకులు అందరికీ కూడా నా నమస్కారాలు. 2019లోనే జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ప్రయాణం చేశాయి. గత 2 సంవత్సరాల నుంచి కూడా అటు 2 పార్టీలు, జనసేన తెలుగుదేశం పార్టీ, ఇద్దరు నాయకులు
అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఒక అవగాహనతోటి ప్రయాణం చేస్తా ఉన్నారు. కాబట్టి ఓట్లు బదిలీ అనేది చాలా సులభంగా సునాయాసంగా ఉంటుంది. ఎందుకంటే రెండు కూడా భావస్వారూప్యం కలిగిన పార్టీలు. నిన్న ఒక రాజకీయ పునరేకీకరణకు పునాది పడింది. సహజంగా 99 స్థానాలను ప్రకటించినప్పుడు స్వల్ప సంఘటనలు జరగటం అత్యంత సహజం. అందుట్లో పెద్దగా కూడా ఈ చెప్పుకోదగ్గంత సంఘటనలు కాదు. ఒక్కసారిగా 99 స్థానాలు ప్రకటించినప్పుడు పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాలి, పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళనలు జరగాల్సిన నేపథ్యం. కానీ ఏమాత్రం కూడా జరగనట్టు వాస్తవానికి అవి ఏమాత్రం కూడా లేవో, ఏదో టీ కప్పులో తుఫాన్ లాంటివి తప్పితే అసలు చెప్పుకోదగ్గలేదు. వాళ్ళు 7 లిస్టులు ప్రకటించినప్పుడు వైసీపీ పార్టీ, జగన్ రెడ్డి సభలకు వచ్చిన జనం పారిపోవడం కాదు, సాక్షాత్తు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు పారిపోతా ఉన్నారు. ఫోన్లు కూడా దొరకట్లా. ఇప్పటికే 4 పార్లమెంటు సభ్యులు ఆ పార్టీని వదిలేశారు. శాసనసభ్యులను పార్లమెంటు సభ్యులుగా, పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులుగా మారుస్తున్న నేపథ్యంలో వాళ్ళు చేతులెత్తి నమస్కారం చేసి పారిపోతా ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి లాంటి గొప్ప వ్యక్తులే ఆ పార్టీని వీడిపోతా ఉన్నారు. ఇక్కడ నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు కృష్ణదేవరాయలు గారు అత్యంత సౌమ్యుడు, విద్యా సంస్థల అధినేత. అలాంటి వ్యక్తి సైతం మీకు ఆయన్ని నరసరావుపేట కావాలంటే నరసరావుపేట పోటీ చేయి, గుంటూరు కావాలంటే గుంటూరు పోటీ చేయంటే నమస్కారం, నాకు రెండూ వద్దని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నది. ఆ విధంగా శాసనసభ్యులను తీసుకోండి. ఎందుకు ఆ పార్టీ నుంచి వీడుతున్నారు? ఎందుకు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులుగా పోమంటున్నారు? శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులకు ఎందుకు పోమంటున్నారు? కేవలం 7 సార్లు ఇది చేస్తే ఎన్ని ఆందోళనలు, ఎన్ని జరిగినాయి ఒకసారి ఆలోచించండి. అంటే 151 స్థానాలు వచ్చినప్పుడు ఎంత మంచి పరిపాలన అందించాలా? ప్రజలందరూ కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన చేసినటువంటి భాషలు, ఆయన చెప్పినటువంటి మాటలు నేను అందరూ కూడా ఉప్పొంగిపోయారు. ప్రజల డబ్బు ఆయాచితంగా పంచుతూ ఉంటే ప్రజలందరూ కూడా తబ్బిపోయారు. కానీ రాను పరిస్థితులు చూస్తూ ఉంటే కళ్ళ ముందు జరుగుతున్నటువంటి వినాశనం, అంటే ఒక నేపథ్యం కలిగిన వ్యక్తి ప్రాక్షణ పడగ నీడలో ఈ రాష్ట్రం బ్రతుకుతూ ఉంది. కనీసం పత్రికలకు కూడా స్వాతంత్రం లేని పరిస్థితి. ఈరోజు పత్రికా స్వేచ్ఛను కూడా హరిస్తూ ఉన్నారు. పత్రికా రంగం మీద ఏ విధంగా దాడి జరుగుతూ ఉంది? బహుశా భారతదేశంలో కాదు, ప్రపంచంలో నియంతలు పరిపాలిస్తున్న రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే అక్కడ ఉత్తర కొరియాలో కిమ్ను చూసుకుంటే జగన్ రెడ్డి గారి కంటే బెటర్గా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ విధంగా ఉంటే అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా? రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన జరుగుతుందా లేదా? ప్రజలు స్వేచ్ఛాయుతంగా ప్రశాంతంగా బతుకుతున్నారు. సుబ్బారావు గారి పరిపాలన గురించి 4 సంవత్సరాలుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుంటాం. అలయన్స్ ప్రస్తుతానికి అలయన్స్లకు పరిమితం అవుదో సుబ్బారావు గారు? మీరు మళ్ళా చాలా టైం ఉంది, మీరు మాట్లాడారు కాదు. ఎందుకంటే అలయన్స్ అనేది ఎందుకు వచ్చింది? అలయన్స్ ఎందుకు బీజేపీ కూటమిలో ఉంటుందా ఉండదా? 118 అందుకని ప్రకటించి మిగిలిన 57 బ్యాలెన్స్ పెట్టారు. బీజేపీ కోసం స్పేస్ ఉంచారా? ఏమనుకోవాలి? బీజేపీతో ఉంటదని నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా. బీజేపీతో అందుగురించే కొన్ని స్థానాలు పెండింగ్ పెట్టారా? ఏవైతే బీజేపీకి ఇచ్చే అవకాశం ఉన్నటువంటి స్థానాలు అని చెప్పేసి, అంటే కన్ఫర్మ్ గా ఏ స్థానాల్లో అయితే జనసేన టీడీపీ అభ్యర్థులు మాత్రమే పోటీ చేస్తారని మాత్రమే ప్రకటించి మిగిలిన 57 అందుకనే బ్యాలెన్స్ ఉంచారా? అందుకని అది కూడా కారణం కావచ్చు. ఎందుకంటే నేను కూడా వ్యక్తిగతంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 కలిసి కూడా పోటీ చేస్తాయి ఈ రాష్ట్రంలో. నేను ఇందాక అవన్నీ ఎందుకు చెప్పానంటే ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో దాపురించాయి కాబట్టి జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మొట్టమొదట పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, అందుకనే భావ సారూప్యం కలిగిన పార్టీలన్నీ ఒక తాడి మీదకి రావాలి అనే నేపథ్యంలో అసలు ఈ పొత్తును విచ్ఛిన్నం చేయడానికి అధికార పక్షం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు అన్నింటిని కూడా ప్రయోగించింది.
చివరికి పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత దారుణంగా దుర్మార్గంగా వ్యక్తిగతమైన దోషులకి వ్యక్తిగతంగా ఏ విధంగా నిందించారు, ఆయనకు 3 పెళ్లిళ్ళు అని చెప్పేసి ప్యాకేజ్ స్టార్ అని, ఇవన్నీ అవసరమా? ఏది పొత్తులు అనేది ఆయా పార్టీల అంతర్గత వ్యవహారం. అది సరే సార్ సుబ్బారావు గారు, సరే అంతర్గత వ్యవహారం కాదు. మీ అధినేత అలాగే జనసేన అని ఎప్పటి నుంచో కాదు. ఒక్క నిమిషం సార్, వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేనేమో ఈ పొత్తుకి అదే బేసిస్ అని చెప్తున్నా, కానీ అన్ని దాదాపు సంవత్సరం క్రితం నుంచి అసలు లిస్టు రాగానే ఇంత వ్యతిరేకత లేకపోతే ఇంత అసంతృప్తులు ఆశవులంతా రోడ్డు మీద ఎక్కడం, ఇది ఒక రకంగా అసలు మీరు అన్నారు ఓట్ షేర్ సక్రమంగా జరుగుతుందా లేదని అనుమానాలు కూడా బయట పెడుతున్నారు. కాదు అట్లా కాదండి, మీరు భూతత్వంలో చూపెడుతున్నారు. ఎక్కడ కూడా బయట ఉన్నదాన్ని యాజ్ ఎ మీడియాగా ప్రెజెంట్ చేస్తున్నాను. అంతవరకు బయట జరుగుతున్నాయి కదా ఇప్పుడు నేను అడిగిన. కాదు మీరు ఎక్కువ చెబుతున్నారు, మీరు ఎక్కువ భూతత్వంలో చూపించి చాలా ఎక్కువ చెబుతున్నారు. నేను వైసీపీలో జరిగిన కాదు వైసీపీలో జరిగినటువంటి ఆందోళన కానీ అక్కడ జరిగిన ఉద్యమాలు కానీ వైసీపీ పని అయిపోయింది అక్కడ ఒకటి ఇక్కడి నుంచి ఎంతమంది ఆ పార్టీలోకి వెళ్ళారు, అక్కడి నుంచి ఇక్కడ ఎంతమంది వచ్చారు, అక్కడ వాళ్ళు ఉన్న అసంతృప్తి ఎక్కువ, ఇక్కడ ఉన్న అసంతృప్తి ఎక్కువ. ఇక్కడ 99 మందిని చేశారు, అక్కడ ఎంతమంది ఏం చేశారు. ఇప్పటికి కూడా వాళ్ళు ఆ పార్టీ అభ్యర్థుల్లో కాంపిటీషన్ ఎక్కువ అంటారు సార్. అందుకనే అంత ఆ పార్టీలో అభ్యర్థులు మీకేమో పోటీ చేసేవాళ్ళు అభ్యర్థులు కాదన్నారు. లేదు, ఆ పార్టీలో పోటీ చేయమని బతిలాడుతున్నా కానీ మేము పారిపోతా ఉంటే, ఇప్పుడు ఆ జయరాం గారు ఉన్నారు, ఆయన పార్లమెంట్ పోటీ చేయమంటే ఆయన ఫోన్ కూడా అందుబాటులో లేకుండా పోయారు. మొన్న ఆయన నెల్లూరు మీటింగ్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రకాశం జిల్లా మీటింగ్కి వెళ్తే అక్కడ ఎవరు కూడా అందుబాటులో లేకుండా పోయారు. అంటే ఇక్కడ మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది. అక్కడైతే పూర్తిగా నియంతృత్వమే, ప్రజల్ని ఏ విధంగా పరిపాలిస్తున్నాడు వాళ్ళ పార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు. భావ స్వాతంత్రం, మాట్లాడే స్వాతంత్రం కూడా లేకుండా పోయింది. అక్కడ అందరూ కూడా అతనికి భయపడుతూ ఉన్నారు. అతను ఏ విధంగా ఎంత దుర్మార్గంగా ఎంత నియంతలాగా చేస్తున్నారు. ఎవరైనా ఎమ్మెల్యేలకు, సామాన్య ప్రజలకు కాదు దర్శనం, ఎమ్మెల్యేలకు మంత్రులకు అన్న దర్శనం దొరుకుతుందా? అక్కడ మీరు ఇప్పుడు ఒకవేళ వైసీపీ అభ్యర్థి అక్కడ క్యాండిడేట్ లేడు కాబట్టి మీరు ఆయన తరఫున మీరు మాట్లాడచ్చు కాదంటే ఆ పార్టీ తరఫున నేను దాన్ని కూడా తప్పుపట్టట్లా. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఏ మేరకు జరిగినాయి, ఏ మేరకు ఆందోళనలు అక్కడ జరిగినాయి, ఏ మేరకు ఇక్కడ జరిగింది, రెండింటిని బేరీజ్ చూసుకోండి. ఒకేసారి ఒకే రోజు ఒకే సింగిల్ దీంట్లో 99 మందిని ప్రకటించినప్పుడు వాళ్ళు ఎంత దాదాపుగా నెల 15 రోజుల నుంచి 7 లిస్టులుగా ప్రకటిస్తే ఏ విధంగా అయినా జరిగినాయి అనేది ఒక్కసారి 2 బేరీజ్ చేసుకోండి. ఎన్నాళ్ళకి ఇప్పటికైనా అక్కడ ఉన్న అసంతృప్తులు కానీ ఆందోళన కానీ నిరసనలు కానీ ఏమన్నా చల్లారినాయా? ఇక్కడే ఒక రోజులో జరిగింది. చంద్రబాబు నాయుడు గారు దేవినేని ఉమా గారిని మాట్లాడాడు, అందరితో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇక్కడ ఎవరన్నా బయటకు వచ్చామన్నా ఆందోళన చేశారా? అయితే ఏకంగా రక్త తర్పణం చేసేస్తున్నాడు, రక్తాభిషేకాలు చేసేస్తున్నాడు. అది కూడా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్. అదే రకమైనటువంటి విధేయతో అర్థం కాని పరిస్థితి. కాపు రామచంద్రారెడ్డి గారు సీనియర్ మోస్ట్ నాయకుడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో పాటు చాలా కాలం ప్రయాణించాడు. ఆయన బయటకు వచ్చి ఆ ప్యాలెస్కి ఒక నమస్కారం పెట్టి, తాడేపల్లిలో ప్యాలెస్కి, అయ్యా ఇక మీరొద్దు, మీ ప్రభుత్వం వద్దు, నేను ఇక ముందు ఎక్కడ కూడా పోటీ చేయను, మీ నాయకత్వం కూడా నాకు అవసరం లేదని చెప్పి ఆయన బయటకు వచ్చిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే 2 పార్టీల్లో జరిగినటువంటి నిరసనలు ఏ పార్టీలో అసంతృప్తులు ఉన్నాయి. ఒక్కసారి 99 మంది ప్రకటించినప్పుడు మీరు అంటున్నారు కాబట్టి నేను ఇటువైపు నుంచి కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇప్పటికీ విజయవాడ వెస్ట్ క్లారిటీ లేదు. ఆయన జలీల్ ఖాన్ గారు ఏకంగా మొన్న వైసీపీ నాయకులను వెళ్ళి కలిసి వచ్చారు. ఇప్పటికీ ఆయన ఏ పార్టీలో ఉంటారో లేదో క్లారిటీ ఇవ్వట్లేదు. అభ్యర్థి ప్రకటించిన తర్వాత చూస్తారంటున్నారు. జనసేన అని అక్కడ వెస్ట్ విజయవాడ వెస్ట్ జనసేన అని చంద్రబాబు నాయుడు గారు ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటా ఉన్నారు. అందుట్లో ఎవరో ఒకళ్ళు ఆందోళన చేశారనో, ఎవరో ఒకళ్ళు ఆడేదో నిరసన బాధపడ్డారు. దానివల్ల అదేదో లేదు అక్కడ. అది ఇప్పుడు వాళ్ళు అన్ని త్యాగాలు చేసి అంతమందిని మేము అంతమందిని ప్రకటించిన తర్వాత 94 మందిని జనసేన కూడా అట్లా అవి లెక్కన మాకు రాలేదని చెప్పి వాళ్ళు కూడా గొడవ చేయాలిగా. అది 2 పార్టీలు లేదు
సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ముందు జనసేన నుంచి కూడా చాలా హుందాగా ప్రిపేర్ చేసుకోవాల్సి లేదు. ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగా ప్రవర్తించాడు. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, మనం గెలిచే సీట్లు మాత్రం తీసుకుందాం. కాదు, ఏదన్నా క్యాండిడేట్ లిస్ట్ వచ్చిన తర్వాత అంతే. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సౌజన్య గారు, సరే బయట పార్టీలు విమర్శించడం వేరే విషయం పక్కన పెడదాం కాసేపు. లేకపోతే అభ్యర్థులు, లేకపోతే నాయకులు, సీట్లు రాని వాళ్ళు, ఆశావాహులు ఏమన్నా నిరసన వ్యక్తం చేయడం ఒక పద్ధతి. ఈరోజు కనుక చూస్తే కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకులు హరిరామ్ జోగయ్య గారు ఆయన లెటర్ల మీద లెటర్లు రాస్తున్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారు ఆయనకు గౌరవం ఇస్తూనే దానికి ఎంత స్పందించాలో అంతే స్పందిస్తున్నారు. ఇది జనసేన పార్టీకి లాభం చేకూర్చేలాగా అయితే కనపడుతుంది. అంటే ఇది నాకు కనపడుతుంది, ఇది నా అభిప్రాయం చెప్తున్నాను. ఇది జనసేన టీడీపీ కూటమికి ఉపయోగపడేది కాకుండా నష్టం చేకూర్చే విధంగా ఈ లేఖలు ఉన్నాయి. ఒకవేళ ఉన్న చెప్పదలుచుకుంటే అనేక మాధ్యమాలు ఉన్నాయి, ఆయన పర్సనల్గా మా కాల్ చేయొచ్చు. ఆయన అంటే ఎంతో గౌరవిస్తారు. మీరు ఉండాలి, మమ్మల్ని చూడాలి అని చెప్పేసి కూడా ఒక టైంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి నన్ను సీఎంగా చూడాలనుకుంటే. కాబట్టి ఇప్పుడే అయిపోవాలి అనుకున్నప్పుడు దేనికైనా ఒక ప్రాతిపదిక ఉంటుంది కదా, ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎన్ని గెలిచే సీట్లు ఉంటాయి అని చెప్పేసి. అలాగే 2019లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చినాయి మనకి 2009 నుంచి కూడా లెక్కేస్తే జనసేన లేదు కదా. ఇప్పుడు హరిరామ్ జోగయ్య గారు చెప్పే మనం ఇది చూసుకుంటే అంత బలం ఉంది, ఎంత బలం ఉందని చెప్పే క్రమంలో 274 సీట్లు పోటీ చేస్తే 18 వచ్చినాయి. మొన్న 134 పోటీ చేస్తే అంకం వేరు. మీరు ప్రజారాజ్యం జనసేన రెండు ఒకటి కాదు కదా. నేను అనేది అంటే ఇప్పుడు హరిరామ్ జోగయ్య గారు ప్రస్తావించేది ఏంటంటే మాకు జిల్లా ఈ రాష్ట్రంలో ఇంత బలం ఉంది అని చెప్తున్నారు. నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ 2014 వరకు అధికారంలో ఉంది కాబట్టి అవి కంపేర్ చేసుకుంటే ఏం ఉపయోగం లేదు. నేను అనేది ఏంటంటే పాయింట్కి వచ్చారు. హరిరామయ్య జోగయ్య గారు లాంటి సీనియర్ నాయకులు ఈ రకమైనటువంటి బహిరంగ లేఖలు రాయటం అనేది ఏ విధంగా చూస్తుంది, అంటే జనసేన పార్టీ ఏ విధంగా చూస్తుంది? అంటే ఆయన పెద్ద మనిషిగా, అలాగే జనసేన పార్టీ శ్రేయోభిలాషిగా పవన్ కళ్యాణ్ గారిని ఒక సీఎంగా చూడాలనే వ్యక్తిగా, అంటే ఏదైతే కమ్మారెడ్డి కాకుండా మిగతా వర్గాలు అందరూ కూడా రాజ్యాధికారం రావాలి, దాంట్లో ముఖ్యంగా కాపు సామాజిక వర్గం అన్న వ్యక్తికి రాజ్యాధికారం రావాలని ఫస్ట్ నుంచి కోరుకుంటున్నారు. ఆ కోరుకునే క్రమంలోనే ఆయనకు తగ్గట్టుగా ఆయన ఎప్పటికప్పుడు లెటర్లు రాయడం, క్యాండిడేట్లను కూడా ఆయనే డిసైడ్ చేసి ఈ నియోజకవర్గాల్లో ఈ క్యాండిడేట్లను కూడా సూచించే ప్రయత్నాలు చేయడం ఇవన్నీ చేశారు. కానీ వాస్తవికంగా మనం చూసినట్టయితే మనం లాస్ట్ టైం 2019లో 134 నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పుడు వచ్చింది అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఒకే ఒక సీటు, అది కూడా లేదు. అంటే మనం అదే అంటే మాట్లాడితే మనకి 30-40 స్థానాల బలం ఉంది, దానికి ఎదురు లేదు అని చెప్పే క్రమంలో ఆ బలం ఆ రోజు చూపించుకోవాలనే పరిస్థితి ఉండాలి కదా. లేదు, ఆ తర్వాత ఈ 5 సంవత్సరాలు కూడా చేసిన పోరాటాలు బట్టి ఎంతైతే మనకు బలం వచ్చిందో, మనం వాస్తవికాలంగా వెళ్తే మాత్రం ఆ బలాన్ని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బలంగా అసెంబ్లీకి తీసుకెళ్లే విధంగానే ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా దీంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించేది ఏంటి అంటే, ఎవ్వరు ఇప్పటిదాకా అన్న విషయమే రాష్ట్ర భవిష్యత్తు. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చాలా క్లారిటీగా ఉన్నారు, ఆయన బలం ఏంటి, ఆయన పార్టీకి ఉన్న బలం ఏంటి అనేది. ఎట్ ది సేమ్ టైం ఎక్కడ కూడా మనం తగ్గి ఉండాల్సిన అవసరం లేదు, మనకు సముచితమైన గౌరవప్రదమైన స్థానం ఇవ్వాల్సిందే అని చెప్పేసి అంటున్నారు. దాన్ని తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరి మధ్యలో అవగాహన బాగానే ఉంది. నేనేమంటున్నానంటే అది కింది స్థాయిలోకి ఎందుకని ప్రొజెక్ట్ అవ్వట్లేదు, ఇది రేపు ఓట్ షేరింగ్ మీద ప్రభావం చూపదా? అంటే ఇది కొంతవరకేనా, అంటే ఈ 2 days 3 days లేదా సెకండ్ లిస్ట్ రిలీజ్ అయిన ఒక 2-3 days వరకు ఉంటుంది తప్పితే దానికన్నా ముందుకు వెళ్ళదు. ఆ వెళ్ళే క్రమం అంటే ఎవరైనా సరే చివరి నిమిషం వరకు ప్రయత్నిస్తారండి. చివరి నిమిషం వరకు కూడా రాలేని పక్షంలో దాన్ని ఆ సబ్జెక్ట్ని అక్కడితో వదిలేసి నెక్స్ట్ అసలు ఈ పొత్తు ఎందుకు, ఇదంతా ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మనం ఎలా దించాలని చెప్పి అధ్యక్షులు అధినాయకులు ఎవరైతే కోరుకుంటున్నారో ఆ పరంగానే వెనకాల ఫాలోవర్స్ మాలాంటి నాయకులు అందరూ కూడా వెళ్తారు. కాకపోతే చివరి వరకు కూడా ప్రయత్నిస్తారు, సీట్ రావడం కోసం చివరి వరకు ప్రయత్నిస్తారు. అది రాని పక్షాన ఒక 2-3 రోజుల ఇబ్బందితో మళ్ళీ నార్మల్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇదంతా పరిణామాలు చూసి ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఈ పొత్తు ఫెయిల్ అయిపోద్దేమో, ఒకేలా ఇదే గొడవలు కనుక మనసులో పెట్టుకొని వీళ్ళు కనుక అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఇన్స్టెంట్గా తీసుకున్న డెసిషన్ కాదు ఇది. ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఓట్ షేర్ అవ్వకుండా పని చేయకుండా ఉంటారేమో, ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా పని చేయకుండా ఎవరికాళ్ళు ఇబ్బందులు పడిన వాళ్ళు ఆగిపోతారేమో అని మీరు అడుగుతున్న ప్రశ్న. సో అదైతే జరగదు అని చెప్పి ఖచ్చితంగా ప్రయోజనం అది కదా, అసలు కూటమి కట్టడానికి ఉన్న ప్రయోజనం అది. ఇప్పుడు ఈ 2 పార్టీలే కదా, రేపు బీజేపీ కూడా జాయిన్ అవుతుంది అని అంటున్నారు. అది ఎంతవరకు అది ఎప్పుడు ప్రకటిస్తారో ఇంకా. ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండటం అనేది జరగదండి, ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. కాకపోతే ఈ ఇబ్బందులు ఏంటంటే ఈ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ అయిన కొంతవరకే ఉంటుంది. ఎందుకు అది కూడా ఇది చెప్తున్నాను అంటే, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి 2 సంవత్సరాల క్రితం నుంచే వ్యతిరేక ఓటు చేయలేమని చెప్పని ఒక అంశాన్ని ఇంజెక్ట్ చేశారు.
అది ప్రతి ఒక్కరు రిసీవ్ చేస్తున్నారు. ఇప్పుడు నాయకులతో పాటు సమానంగా ఓటర్లు కూడా దాన్ని తీసుకుంటున్నారు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నాయకత్వం ఎంత ఇంపార్టెంట్, నాయకత్వం తర్వాత సాధారణ ఓటర్లు కూడా అంతే ఇంపార్టెంట్. ఆ ఓటర్లు రిసీవ్ చేసుకుంటున్నారండి ఈ పొత్తుని. ఓటర్లే స్వయంగా వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వడం మాత్రం జరుగుతుంది. ఇక్కడ ఈ చిన్న చిన్న ఏంటంటే ఒక వారం రోజులకు 10 రోజులకు తగ్గిపోతాయి కాబట్టి ఏదైతే మేము పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తున్నారో అది ఖచ్చితంగా జరిగింది. ఈ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని అయితే స్థాపిస్తాం. రైట్. సుబ్బారావు గారు, ఒకవేళ బీజేపీ కనుక మీ కూటమిలో అంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటున్నారు, బీజేపీ కూటమిలో జాయిన్ అయ్యి వాళ్ళకి కొన్ని సీట్లు అనివార్యంగా ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఎక్కువ పార్లమెంట్ మీద ఫోకస్ చేస్తారు కాబట్టి ఆయన కూడా కొన్ని అసెంబ్లీ సీట్లు ఖచ్చితంగా అడుగుతారు. సో ఈ టోటల్గా ఈ పొత్తు అలాగే అభ్యర్థుల ప్రకటన, ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారు, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు, ఏ పార్టీ అని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత బీజేపీ మీ కూటమిలో జాయిన్ అవడం మూలంగా మీకు లాభం జరుగుతుంది అనుకున్నా, నష్టం జరుగుతుంది అంటున్నాను స్ట్రైట్? అంటే రెండు ఉంటాయండి. కొంత లాభం కొంత నష్టం ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి బీజేపీ ఏం చేయలేదు, బీజేపీకి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వటంలో కానీ అది కానీ కొంత అశ్రద్ధ, కొంత నిర్లక్ష్యం చేసిందనే భావన ఓటర్లకు ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలను మనం గమనించినట్టయితే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యమైన వాతావరణంలో స్వేచ్ఛగా జరగలేదు. అక్కడ ఎన్నికల కమిషన్ సైతం కూడా భయపెట్టారు, చంపుతామన్నారు. ఎన్నికల కమిషన్ కూడా పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఏదైనా అక్కడ కరోనా కారణంగా ఆనాటి ఎన్నికలను వాయిదా వేసిన నేపథ్యంలో ఎంత గొడవ జరిగింది. ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ సైతం కూడా అంత భయపడి కేంద్ర ప్రభుత్వం ద్వారా తనకి బలగాలని తనకి ఇది ఇచ్చుకొని సెక్యూరిటీ తీసుకొని మళ్ళా వచ్చాడంటే ఒక భయానకమైన వాతావరణం ఉంది. ఇక్కడ ఎన్నికలు సజావుగా సక్రమంగా ప్రజాస్వామ్యంగా జరగవు. ఇక్కడ మొత్తం కూడా ఇప్పటికీ ఇదివరకు గతంలో పోలింగ్ రోజు మాత్రమే బూత్ క్యాప్చర్స్ లేదా రిగ్గింగ్లు జరుగుతాయి. ఇప్పుడు అసలు ఓటర్ లిస్టులనే రిగ్గింగ్ చేశారు, ఓటర్ లిస్టులనే పూర్తిగా ట్యాంపరింగ్ చేశారు, దొంగ ఓట్లు చేర్పించారు, తొలగించారు. ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ పెడితే తెలుగుదేశం వాళ్ళు అప్పీల్ చేస్తే చాలా మంది అధికారులు కూడా సస్పెండ్ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నికను కనుక మనం తీసుకుంటే ఎంతవరకు ప్రజాస్వామ్యతం జరిగింది, అక్కడ ఎలా జరిగింది, ఏ విధంగా దొంగ ఓట్లు అక్కడ పోలైనవి, ఇవన్నీ కూడా మొన్న విచారణ జరిగితే మరి ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి. సాక్షాత్ ఒక ఐఏఎస్ అధికారి అయితే ఇప్పుడు ఇది ఒక ఇష్టంతో కూడినటువంటి అలయన్స్ కాదు బీజేపీతో. టీడీపీ బీజేపీతో అలయన్స్ ఒక ఇష్టంతో అలయన్స్ పెట్టుకోవడం లేదు, ఒక భయంతో అలయన్స్ కోసం వెళ్తున్నారు అనుకోవాలంతే. ఇష్టం అంటే నన్ను పూర్తి చేసినాక మీరు మాట్లాడి అడిగితే బాగుంటుందండి. నన్ను పూర్తి చెప్పాలి అంటే ఇక్కడ ఏంటంటే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఒక దుర్మార్గుణ్ణి, ఒక నేర స్వరూపం, ఒక నేర స్వభావం కలిగిన వ్యక్తిని ఈ రాష్ట్రంలో ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మనకి బీజేపీ యొక్క ఇది కావాల్సింది అనేది అంటే భయం కావచ్చు, లేదా భక్తి కావచ్చు, లేదా భవిష్యత్తులో రాష్ట్రానికి కావాల్సిన అవసరాలు కావచ్చు, నిధులు కావచ్చు, ఇంకా అనేక రూపాల్లో బీజేపీతో కూడా కలిసి ఉంటేనే ఈ రోజు రాష్ట్రంలో సక్రమంగా సజావుగా స్వేచ్ఛాయుత వాతావరణం ఎన్నికలు జరుగుతాయనే ఒక ఆలోచనలో ప్రజలు ఉన్నారు, పార్టీలు ఉన్నాయి. మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను అనుకోవద్దు ప్లీజ్, డిబేట్ కాబట్టి నేను మిమ్మల్ని ఇక్కడ ఆపాల్సింది. ఇప్పుడు మీ బలం మీద మీకు నమ్మకం ఉండి, మీ బలం మీద మీ మిత్రుడు జనసేన బలం మీద నమ్మకం ఉంటే గనక రెండు యాడ్ అయితే అర్థమెటికల్ గా మనం ఓకే 2019 తీసుకుందాం, మీకు 40% వచ్చింది, 23 సీట్స్ అయినా కానీ 40% వచ్చింది నియర్లీ. జనసేనకి 6 to 7% వచ్చింది, ఆల్మోస్ట్ 47%. మీరు బీజేపీ అలయన్స్ కాకపోతే కానీ సిపిఐ సిపిఎం మీతో జాయిన్ అవుతా ఉన్నారు, వాళ్ళకి సాలిడ్గా 2 కలిపితో 3% ఉంది. ఇంకా బీజేపీకి less than 1%, 100 కన్నా తక్కువ. కాబట్టి ఈ యాంగిల్లో చూసుకుంటే ఈ అర్థమెటిక్స్ ఎలా మిస్ అయ్యారు మీరు? నియర్లీ 50% వస్తుంది. 50% లాస్ట్ టైం వచ్చినటువంటి వైసీపీకి ఎంతో కొంత తగ్గినా కానీ మీకే అధికారం వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఈ అర్థమెటిక్ ఎలా మిస్ అయ్యారు? సెకండ్ థింగ్, ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ థింగ్. బలం మీద నమ్మకం ఉంటే మరి కర్ణాటకలో కాంగ్రెస్ గెలవలేదా? అంటే అక్కడ వాళ్ళేమీ అధికారంలో లేరు కదా, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కదా. మరి కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచింది, తెలంగాణలో గెలిచింది, ఈ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా మీకు. ఇంకా ఇప్పుడు ఇంకేమన్నా క్వశ్చన్లు ఉంటే చెప్పేసి వరుసగా నేను అన్నిటికీ సమాధానం చేస్తాను. ఎందుకంటే మధ్యలో మీరు ఆ విధంగా రావడం కూడా కరెక్ట్ కాదు. మీరు ఎందుకు వస్తున్నారు పదే పదే రైట్ సార్,
యా క్యారియన్ మీరు కాదు ఇంకేదన్నా ఉంటే క్వశ్చన్స్ చెప్పేసిండి ఒకసారి. ప్రస్తుతానికి అంతవరకు ప్రస్తుతానికి ఒకటి ఏంటంటే మీరు ఇక్కడ సిపిఐతో సిపిఎంతో అలయన్స్ పెట్టుకోవచ్చు కదా, దానికి బీజేపీ ఎందుకు, మీకు ఇప్పుడు బలం ఉంది కదా. బలం మామూలుగా వాస్తవంగా బీజేపీ సిపిఐ సిపిఎం లేకపోయినా జనసేన తెలుగుదేశం పార్టీకి చాలినంత బలం ఉంది. ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు, మార్పు కావాలనుకుంటున్నారు. ప్రజలందరూ కూడా వైసీపీని జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిద్దామని మానసికంగా సిద్ధమయ్యారు. కాకపోతే వీళ్ళందరూ ఓటింగ్కి రావడానికి, ఓట్లు చేయడానికి అవకాశాలు అనేది ఏమాత్రం కూడా లేకుండా చేస్తాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో. కానీ ఇప్పుడు ఓట్ల లిస్టులో తొలగింపులు, చేర్పులు, మార్పులు జరుగుతున్నటువంటి విధానంగాని చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కూడా ఎన్నికలు సజావుగా జరగనీయడు అనేది స్పష్టం అవుతోంది. దీనికి ఏ మాత్రం ఛాన్స్ తీసుకోకూడదు, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకున్నారు అంతే కదండి. అంతే. రెండోది ఏంటంటే మీరు అన్నారు అక్కడ కర్ణాటక వాటిట్లో అన్నారు, అక్కడ ఉన్నటువంటి ఎవరు ఇంత దుర్మార్గులు లేరు. ఈ విధంగా ఓట్లు తొలగించో, దొంగ ఓట్లు చేర్పించో, లేకపోతే దాడులు చేసో, దౌర్జన్యాలు చేసో, బూత్ క్యాప్చర్లు చేసో, లేదా ఎన్నికల కమిషన్ బెదిరించో, ఈ విధంగా ఆయన హత్యలు చేసో, హత్య రాజకీయాలు చేసో, దాడులు చేసో, ఎన్నికల్లో నెగ్గడమే ప్రధానమైన అంశం అని చెప్పి ఎంత దారుణంగా రేపు పొద్దున ఇసుకలో మద్యంలో చూసిన డబ్బులన్నీ కూడా ప్రజలకు విచ్చలవిడిగా మరి ఓట్లు కొనుగోలు చేద్దామనే భావన కలిగిన వాళ్ళు కర్ణాటకలో అవతల వాళ్ళు లేరు. అందుకని అక్కడ కాస్త స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజలు ప్రజాస్వామ్యంతో ఓటు చేసుకున్నారు కాబట్టి అక్కడ అలాంటి ఫలితాలు వచ్చినాయి. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదుగా. దాంతో ఒక రాష్ట్రంతో ఇంకో రాష్ట్రాన్ని ఎక్కడ పోల్చలేము. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు, ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు. అక్కడ ఉన్న రాజకీయ సామాజిక అడగటం వల్లనే కదా మీరు క్లారిఫికేషన్ వచ్చింది, జనాలకు మీ పాయింట్ వెళ్ళింది. అదే నేను అడగడం వల్లే కదా మీరు ఆ అంశాన్ని టచ్ చేశారు. అది అవును అవును రైట్. అదే ఇంకా మీరేమంటారు బీజేపీ విషయానికి వచ్చేసరికి? అసలు మీ నాయకుడైతే అసలు నేను చచ్చి చెడి నేను పడిన పాటలు ఎవరు పడలేదు, బోర్డులన్నీ తిట్లు తిన్నాను, ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అంతా నేనే మోసాను, ఈ మొత్తానికి అలయన్స్కి నేనే ప్రధాన సూత్రధారిని అని కేటగిరీలో అని చెప్పారు. అది కూడా అందరూ ఊహించింది, ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామి జనసేన, టీడీపీ ఇంకా లేదు. అయితే ఈ మధ్యకాలంలో అమిత్ షా గారు మళ్ళీ పాత మిత్రులు వస్తారు, ఎన్డీఏ ఎక్స్పాండ్ అవుతుంది అన్నారు కాబట్టి ఒక హింట్ ఇచ్చినట్టుంది. అదే సమయంలో బాబు గారిని అటు ఢిల్లీ పిలిపించడం, ఆయనతో అమిత్ షాతో నడ్డాతో కూర్చుంటాం, ఇవన్నీ వీటన్నిటి ద్వారా ఒక క్లారిటీ వచ్చింది. బట్ ఇప్పటికీ ఇంకా అఫీషియల్స్ అనౌన్స్. ఈ జనసేన అని మాట్లాడిన మాటలు అంటే ఎందుకని అంత బలంగా కోరుకున్నారు? అంటే ఇక్కడ 0.1% కూడా ఛాన్స్ తీసుకోకూడదు, పూర్తి స్థాయిగా అష్టదిగ్బంధనం చేయాలి. ఈ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దానికి తగ్గట్టుగానే ఎక్కడా కూడా ఏ ఛాన్స్ తీసుకోకూడదు అని చెప్పాను. పూర్తి స్థాయిగా పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో లేని టీడీపీని ఎన్డీఏలో చేర్చే విధంగా 1-2 సార్లు ఢిల్లీ వెళ్ళి అక్కడ పెద్దలతో మాట్లాడి ఎన్డీఏలో చేర్చే విధంగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అంటే దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ గారు మన స్టేట్మెంట్లో కూడా నేను కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, తిట్లు తినాల్సి వచ్చింది అని చెప్పన్నారు. అంటే ఇదంతా బీజేపీకి అయిష్టంగా ఉంది, బీజేపీకి అంత అవసరం లేదు ఈ కూటమిలో కానీ, అంటే టీడీపీ ఉన్న కూటమిలోకి రావడానికి, టీడీపీతో అలయన్స్ పెట్టుకోవడానికి అని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడటం ఎటువంటి ఇష్టం. అంటే ఇప్పుడు 2019కు ముందు జరిగిన అంశాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన క్రమంలో కొంత బీజేపీ దూరంగా, టీడీపీ బీజేపీ దూరంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ రెండుని కలపాలి. మళ్ళీ 2014 ఏదైతే ఉందో అది రిపీట్ చేస్తేనే మనం ఛాన్స్ తీసుకోకుండా ఈ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని స్థాపించడం కుదురుతుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిగా ఈ ప్రయత్నం చేయడం జరిగింది. ఇది కూడా కేవలం రాష్ట్రం కోసమే. ఇందా నుంచి నేను చెప్పేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు తప్పితే ఎవరో కూడా రాష్ట్రం గురించి ఆలోచించట్లేదు. ఇక్కడ సీట్లు తగ్గించుకున్నా తనకు తాను తగ్గించుకున్నా కూడా కేవలం రాష్ట్రం కోసమే. ఏదైనా మళ్ళీ ఛాన్స్ తీసుకుంటే ఈ ఇబ్బందుల్లో మళ్ళీ ఎక్కువ జనసేనలోకి వెళ్తే మళ్ళీ టీడీపీ దగ్గర నుంచి ఏమైనా ఇబ్బందులు వస్తాయో, దానివల్ల ఒకవేళ వీళ్ళు సపోర్ట్ చేయకపోతే ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే ఇబ్బందులు పడతావేమో, ఇలాంటివన్నీ కూడా ఆలోచించి బలంగా ఎక్కడైతే జనసేన ఉందో అక్కడ మాత్రమే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయే విధంగా ఆ సీట్లు అనేది అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి
తక్కువ అనుకోవడానికి ఏమీ లేదు. ఇప్పటికి అనౌన్స్ చేసింది 180ని. ఆ 118లో మీకు వచ్చినటువంటి 2019 జనసేనకు వచ్చినటువంటి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ పోల్చుకుంటే టీడీపీతో కంపేర్ చేసుకుంటే 67% ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 40లో నియర్లీ 20%. సో ఆల్మోస్ట్ 24 సీట్స్ అంటే ఈ 118లో కూడా 20% ఆఫ్ సీట్స్ అలొకేట్ చేసినట్టు. అంటే ఇప్పుడు సంఖ్య చూస్తారు కాబట్టి జనసేన నాయకులు కానీ అధికార ప్రతినిధులు కానీ పై స్థాయిలో ఉన్న హైకమాండ్ కింది స్థాయికి ఈ రకంగా ఇలా జరిగిందని చెప్పి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా కనపడుతుందేమో అంటున్నాను. ఖచ్చితంగానండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ పర్సంటేజ్ అనేది మీకు అందరూ ఫిగరే చూస్తున్నారు తప్పితే ఆ ఫిగర్ తాలూకు పర్సంటేజ్ మనం ఎంత ముందుకు వెళ్ళాము అంటే 67% నుంచి ఈరోజు 24 ఖచ్చితంగా గెలుస్తాము అని చెప్పని ధీమాగా వ్యక్తం చేసుకోగలుగుతున్నాం అంటే అది ఖచ్చితంగా ఆ 20% దాటినట్టే కదా లెక్క. అంటే ఈ రకంగా ఇప్పటికిప్పుడు మనం సీఎం అయిపోవాలి, లేకపోతే ఇలాంటి ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట ఏంటంటే నువ్వు ఏది చెప్తే అది చేస్తామన్నా, లేకపోతే నువ్వు దూకమంటే దూకుతావు, లేకపోతే ఇది ఏదైతే ఆ మాటలన్నీ కూడా విసిగిపోయి పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం నేనే నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికి కట్టుబడినాడే నావాడు, దాన్ని విమర్శించే నన్ను శంకించేవాడు నావాడు కాదు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఈ రాష్ట్రం కోసమే నేను జనసేన పార్టీ పెట్టింది, ఈ రాష్ట్రం బాగు కోసమే నేను ఈ పొత్తు అనే అంశాన్ని తీసుకొచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి కట్టుబడి ఉండాలని చెప్పి అన్నారు. అలానే మీరు గమనించవచ్చు సురేష్ గారు, ఎక్కడో 1-2 చోట్ల తప్పితే అంతకన్నా ఎక్కడా కూడా జనసేన దగ్గర నుంచి ఎటువంటి వ్యతిరేకత రాలేదు. మీరు చెప్పిన టీడీపీ వైపు నుంచి వచ్చినవి కూడా ఆ పార్టీలో వాళ్ళకి అంటే సీట్లు సర్దుబాటులో వచ్చిన అంటే వ్యక్తుల మధ్య వచ్చిన ఇబ్బందులు తప్పితే ఇక్కడ పొత్తుల అంశాల మీద రాలే. ఆఖరికి దుర్గేష్ గారు కూడా తాను తగ్గి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానాన్ని ఆ వెనక క్యాడర్ ఎలా తీసుకుంటుందో మీరు ఆలోచించండి. దుర్గేష్ గారు కూడా ఈరోజు నిడదవోలు వెళ్ళడానికి ఒప్పుకున్న పరిస్థితి. యాక్చువల్గా ఫస్ట్ నుంచి కూడా రాజమండ్రి రూరల్ దగ్గర నుంచి పట్టుబడిన పరిస్థితి నుంచి ఆఖరికి ఆయన కూడా తగ్గి సరే అధ్యక్షుడు వారు ఏది చెప్తే దానికి శిరోధార్యం. ఇందాక మీరు అన్న క్రమశిక్షణ అనేది జనసేన పార్టీలో ఉంది. కాకపోతే ఎక్కడైనా బాగా ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి ఇద్దరు తప్పి, అందుకో ఒక్కళ్ళే నాకు తెలిసి ఇద్దరు కూడా లేరు. ఆ ఒక్కళ్ళు తప్పితే ఇంకా మిగతా అంతా కూడా ఎక్కడ ఎంత ఇబ్బందో ఎంత బాధో అయినప్పటికీ ఇక్కడ ఒక్కళ్ళ రోడ్డు మీదకి రాలా, ఒక్కళ్ళు గొడవలు చేయాల, ఒక్కళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నా కూడా దాన్ని అధిగమించి ఆ స్థాయికి మించి ఆలోచించే పరిస్థితి జనసేన శ్రేణుల్లో ఉందని చెప్పి నేను చాలా గర్వంగా చెప్తున్నానండి. ఎందుకంటే ఎంతో అయిపోద్ది. ఆ రోజు 24 అనౌన్స్ చేసిన తర్వాత సాయంత్రానికే చాలా ఈ అన్ని పరిణామాలు చూసిన తర్వాత ఏదో జరిగిపోద్ది అన్న పరిస్థితి నుంచి మళ్ళీ నార్మల్కి వచ్చేసారు. అంటే అదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఇష్టం, ఆయన ఈ రాష్ట్రం కోసం ముందు ఆయన ఒక అడుగేసి ఆయన ఆచరించిన తర్వాతే మమ్మల్ని అందరినీ ఆచరించమని చెప్పే విధానాన్ని అందరూ తీసుకున్నారు. కాబట్టి ఈరోజు జనసేన ఒక ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇంకా బయటకు వచ్చి బలంగా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి మీరు అంశం గమనించండి, ఆయన పార్టీ పెట్టారంటే ఆయన రెక్కల కష్టంతో ఆయన సొంత కష్టాజితంతో పార్టీ పెట్టి నడుపుతున్నారు. అలానే ఆయన ఒక త్యాగం చేసి నిన్న కూడా సీట్లు అనౌన్స్ చేసుకున్న దాంట్లో ఆయన సీట్ ఆయన అనౌన్స్ చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు? ముందు నన్ను నమ్ముకున్న వాళ్ళు నేను సెటిల్ చేసిన తర్వాత నేను అనౌన్స్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన అంటే అంత గొప్ప మనస్తత్వం అనేది. మళ్ళీ అంటే యాక్చువల్గా భీమవరం అని చెప్పేసి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసినట్లుగా అనుకున్నా కూడా దాన్ని ప్రకటించకపోవటాన్ని ఇప్పుడు వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. అంటే ఆఖరికి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా డిసైడ్ చేసినట్టు లేరని రోజా లాంటి వాళ్ళు వైసీపీ క్యాడర్ గురించి అసలు అనవసరం. ఎందుకంటే సారీ నాదెండ్ల మనోహర్ గారిది ప్రకటించినప్పుడు ఎలాగూ లేదు, ఆయన ఈయన 24కి 5 ప్రకటించారండి. 5 మిగతా 19లో ఆయన ఒకటి ఉంది కాబట్టి అది 18 ప్రకటించిన తర్వాత ఆయన ప్రకటించుకునే ఉద్దేశంతో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేస్తారు. ఒక చోట మేమైతే ఒక చోట అది కూడా భీమవరం నుంచి అనుకుంటున్నాము. కాకపోతే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా ఈసారి అయితే అది చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కటే ఆలోచించాల్సింది ఏంటంటే ఈ వైసీపీ ఏదైతే ఉందో ఒక నేర చరిత్ర ఉన్న అలాగే ఒక హత్య నేపథ్యం ఉన్న వైసీపీకే వాళ్ళ క్యాడర్ అన్నీ మూసుకొని పనిచేస్తున్నప్పుడు నేను అనేది ఏంటి అంటే ఏ నిర్ణయానికైనా సరే శిరోధారి అంట పనిచేస్తున్నప్పుడు మిగతా మా క్యాడరు ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళతో పోలిస్తే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత నరకం అనిపిస్తున్నారు, ఎన్నో మాటలు పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఆ క్యాడర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అంతకన్నా బలంగా మాకు ఇంకా అలాంటి ఏమీ లేవు. స్వచ్ఛందంగా రాష్ట్రం కోసం గర్వంగా ఏదో అన్నట్టు కాళ్ళు ఎగరేసుకొని చెప్పుకునే పరిస్థితిలో మా క్యాడర్ ఈరోజు ఉంది. కాబట్టి అంతే బలంగా ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగానే మా క్యాడర్ మొత్తం పనిచేస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. ఓకే సుబ్బారావు గారు, ఇక మేనిఫెస్టో విషయానికి వద్దాం. ఆల్రెడీ మీరు విమర్శిస్తున్నారు వైసీపీ సంక్షేమం కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం, నాది ఒక చిన్న డౌట్. జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారని ఏమైనా ప్రకటించాడండి? ఇందాక మీరు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి అన్నారు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచే మరొక చోటు నుంచే నేను ఇంతవరకు ప్రకటించాలి. ఆ సంగతి మీకు తెలుసా? అంటే ఆయన కొన్నిసార్లు అంటే కొన్ని
దఫాలుగా అక్కడి నుంచే చేస్తున్నారు కాబట్టి, ఇంకోటి అది ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి. అట్లా కాదు, అదే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎందుకు తీసుకోకూడదు మీరేమో యువతలేమో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 7 సార్లు ప్రకటించిన లిస్టులో జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు, ఆయన పులివెందులా ఇంకో చోటని. అట్లాంటిది నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ గారు 5, ఇంకా ప్రకటించాల్సిన 19 పైన ఉన్నాయి. అలాంటప్పుడు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తే ఇంతవరకు ప్రకటించలేదంటే వాళ్ళు వైసీపీ వాళ్ళ సోషల్ మీడియాలో స్క్రోల్ అయ్యాయో అక్కడ వాడు పెట్టిన మీరు ప్రశ్నలుగా తీసుకుంటే ఎట్టండి? ఓకే సార్, అదే ఇక మేనిఫెస్టో విషయానికి వద్దాం సార్. మరి మీరు ప్రకటించినటువంటి 6 హామీలు ఆల్రెడీ రాష్ట్రం అప్పుల్లో ఉందంటున్నారు. వైసీపీ అమలు చేస్తున్నటువంటి అన్ని పథకాలని ఒక్కటి కూడా వదలకుండా తూచా తప్పకుండా అన్నిటినీ కూడా కొనసాగిస్తామంటున్నారు. దానికి తోడు మీరు అడిషనల్గా కొన్ని హామీలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏమో మీరే చెప్తున్నారు. మరి ఏ విధంగా వీటిని అమలు చేసే అవకాశం ఉంది ప్రాక్టికల్గా? అంటే వాస్తవంగా అయితే చాలా క్లిష్టమైన పరిస్థితేనండి. ఎందుకంటే ఈరోజు ప్రజలు కూడా సంక్షేమ పథకాలు అనేవి తమ హక్కుగా భావిస్తున్నారు. వాళ్ళు ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ పథకాలు తీసేయలేరని అత్యంతగా నమ్మకంగా ఉన్నారు. ఈరోజు మొత్తం కూడా సంక్షేమ పథకాల మీదే నడుస్తూ ఉన్నాయి. దీనివల్ల దీర్ఘకాలికంగా రాష్ట్ర ప్రయోజనాలకి ఇది విఘాతం కలుగుతుంది తప్పకుండా. ఎందుకంటే సంక్షేమము అభివృద్ధి అనేది రెండు కూడా సమపాళ్ళు రావాలా. కేవలం మనం సంక్షేమ పథకాలను మాత్రమే కొనసాగిస్తామంటే అభివృద్ధి అనేది రాష్ట్రంలో లేకుండా పోద్ది. ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఆర్థిక విచ్ఛిన్నం అనేది దాదాపుగా బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగి ఉండదు. అన్నింటినీ అమ్మాల్సినవి అన్నింటిని అమ్మేశారు, తాకట్టు పెట్టాల్సినవి అన్నింటిని తాకట్టు పెట్టారు, చేయాల్సిన అప్పులన్నీ చేసేసారు. ఇంకా వీళ్ళు చేయడానికి కూడా రేపు పొద్దున ఇంకేమి మిగల్చకుండా మొత్తం కూడా నాకేశారు. వాళ్ళు తిన్నే లేదా జనానికి పంచనే ఏదన్నా కానీ మొత్తం కూడా ఈ సంక్షేమ పథకాలు అనేవి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మార్చడానికి, జీవన విధానాన్ని మార్చడానికి కంటే కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు అయిపోయాయి. ఏదో ఒక విధంగా పరోక్షంగా అవన్నీ కూడా ఓటర్లకి తాయలాలుగా ఓటర్ల యొక్క బలహీనతలను సొమ్ము చేసుకునే పరిస్థితులే కనిపిస్తున్నాయి తప్పితే, నేను వ్యక్తిగతంగా అయితే ఇవన్నీ కూడా చాలా క్లిష్టమైనవి. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కొంత అడ్మినిస్ట్రేటరు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇది ఉంటుంది కాబట్టి ఒక కొంత సంపదను సృష్టించి ఆ సంపద సృష్టించడం ద్వారా ఈ సంక్షేమ పథకాలు చేయగలుగుతారు. అమరావతి రాజధాని కనుక విచ్ఛిన్నం కాకుండా జగన్మోహన్ రెడ్డి అయినా సరే అమరావతి రాజధాని కనుక అభివృద్ధి చేసుకున్నట్టయితే కొంత సంపద సృష్టించబడేదే, కొంత అక్కడ ఉన్నటువంటి భూములు విలువలు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు కానీ మెరుగుపడి ఉండేవి. వైసీపీ ప్రతినిధి జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడారు. సుబ్బారావు గారు మళ్ళీ వస్తాం, ఒక్క నిమిషం మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నందుకు. వైసీపీ ప్రతినిధి జాయిన్ అయ్యారు గొట్టిపాటి హరీష్ గారు, స్టేట్ ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్. హరీష్ గారు, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. సార్ వినబడుతుందా? హరీష్ గారు వినబడుతుందా? యా, మీరు పథకాల గురించి చెప్తున్నారు. అంటే ఒకటి ఆల్రెడీ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అనుకున్నప్పుడు ఇప్పుడున్న పథకాలతో పాటు మీరు ప్రకటించినటువంటి హామీలు, అలాగే జనసేన కొన్ని యాడ్ చేయబోతుంది, ఉమ్మడి మేనిఫెస్టో కూడా మళ్ళీ రెడీ చేయబోతున్నారు. ఇవన్నీ అంటే లాంచ్ ఒకవేళ నిజంగానే మీకు కనుక అధికారం దక్కితే ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా లాంచ్ చేయడానికి ఎటువంటి పాసిబిలిటీ ఉంది? నేను ఇంతకుముందే చెప్పానండి, అమరావతి రాజధానిని గనక అర్ధాంతరంగా ఆ విధంగా నాశనం చేయకుండా, దాన్ని విచ్ఛిన్నం చేయకుండా ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డికైనా కానీ అదొక ఆదాయ వనరుగా, అదొక సంపద సృష్టించే ప్రాంతంగా ఉండేది. రాష్ట్రానికి కొంత ఆదాయం దాని ద్వారా వచ్చేది. ఈ రోజు హైదరాబాద్కి తెలంగాణ ఆదాయం అంతా కూడా హైదరాబాద్ నుంచి వస్తూ ఉంది. ఆ విధంగా కొంత పరిస్థితులు అనేవి చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో కొంత ఆదాయ వనరులు పెంచుకుంటారు, రాష్ట్రాన్ని కొంత సంపద సృష్టించే విధంగా చేస్తారనేది ఒక ప్రగాఢమైన నమ్మకం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఈ సంక్షేమ పథకాలు అనేది భవిష్యత్తులో కనుక ఇదే విధంగా కొనసాగితే రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగే మాట వాస్తవం, నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఈ విధంగా పోటీ పడి కనుక
అన్ని పక్షాలు గనక ప్రజల బలహీనతల్ని మనం గనక ఇచ్చేసేటట్టయితే వాళ్ళకి తాయలాల ఆశ చూస్తూ ఈ సంక్షేమ పథకాల ఆశ చూస్తూ లబ్ధి పొందాలనుకుంటే మాత్రం మరి భావితరాలకు మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం ఖచ్చితంగా. ఏదేమైనా కానీ ఈ పథకాల విషయంలో అందరూ కూడా మేధావులు కానీ రాజకీయ పక్షాలు కానీ ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఈ పథకాలు కొనసాగిస్తానికి మాత్రం ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిద్దాం, అదే విధంగా అభివృద్ధిని కూడా చేద్దాం. రాజధాని నిర్మాణం, పోలవరం కానీ ఇంకా అనేకమైన ఈ రోజు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, ముఖ్యంగా రహదారులు, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, ఇవన్నీ కూడా ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా మెరుగుపరచాలి అనే ఉద్దేశం చెప్తున్నారు. అంటే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా వీలైనంత వరకు పూర్తి చేద్దామనే దృఢ నిశ్చయంతో రెండు పార్టీలు కూడా ఉన్నాయి, జనసేన, తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా కూడా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో, ఏవైతే వాగ్దానాలు చేశారో వాటన్నింటినీ కూడా చిత్తశుద్ధిగా అమలు చేస్తారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ఓకే సుబ్బారావు గారు. కొట్టిపాటి హరీష్ గారు, కెన్ యూ హియర్ మీ సార్? సార్ ఎస్ సార్. వెల్కమ్ టు ద డిబేట్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. రైట్, ఇప్పుడు ప్రస్తుతం మనం అలయన్స్ల గురించి మాట్లాడుకుంటున్నాం. సరే, మీకంటే ఏ అలయన్స్తోనూ సంబంధం లేదు, మీరు సింగిల్గానే పోటీ చేస్తారు, 170 స్థానాలు మొదటి నుంచి అన్నారు. ఆల్రెడీ 7 లిస్టులు ప్రకటించారు. మరి 7 లిస్టుల తర్వాత ఒక్కసారిగా పెళ్ళుబికినటువంటి అసంతృప్తులు, అలాగే నిరసనలు, ఈ జ్వాలను చూసిన తర్వాత మీ నాయకులు కొంతమంది ఇది ఫైనల్ లిస్ట్ కాదు, వీళ్ళంతా అభ్యర్థులు అనుకోవడానికి లేదు, సమన్వయకర్తలు మాత్రమే అన్నదాన్ని మీరేమంటారు? ఈజ్ ఇట్ కరెక్ట్ స్టేట్మెంట్? అంటే అలాగా సార్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి మాకు అసలు సంబంధమే లేదు సార్. అసలు పొత్తు అనేది వాళ్ళు ఎలా పెట్టుకున్నారు, అసలు దాన్ని వాళ్ళు పెట్టుకున్న దాన్ని పొత్తే అనరు అనమాట. కాకపోతే ఏంటంటే ఫైనల్ లిస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మాది అందరినీ కన్ఫర్మేషన్ అనేది ఫైనల్ గా ఎప్పుడైతే నామినేషన్ ఉంటుందో దానికి ముందు ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు మాకు దీనిలో భాగంగా ఏంటి ఇన్ఛార్జీలు వాళ్ళ విధి విధానాల మీద చూసి సర్వేలు చూసుకుని మాది ఎలా ప్రకటించాలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ఉన్నారు. అదే ఉద్దేశంతో మినిస్టర్లు మార్చారు, ఎమ్మెల్యేలు మార్చారు, ఇన్ఛార్జీలు మార్చారు, అందరినీ మార్చారు. ఇంకా ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే, ఎవరిని ఆదేశిస్తే వాళ్ళు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మినిస్టర్లు కూడా తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సార్. సో ఏంటంటే ఫైనల్ లిస్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేస్తారు సార్. మాదేంటంటే వాళ్ళు వీళ్ళు డిస్కస్ చేయడం, వాళ్ళు వీళ్ళు పొత్తుల మీద కూర్చుని రోజుల తరబడి డిస్కస్ చేయడం ఉండదండి. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫైనల్ లిస్ట్ అని అనౌన్స్ చేసినాకే మా ఫైనల్ లిస్ట్ వస్తుంది సార్. అదే మా పార్టీ విధి విధానం. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెబితే దానికే మా అభ్యర్థులు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ అందరూ కూడా దానికే కట్టుబడి ఉంటారు సార్. మాక్సిమం పోయేవాళ్ళు అరాకొర ఎవరైనా ఉంటే పోయినా కూడా మాకు పెద్ద ప్రాబ్లం లేదు. ఎండోర్స్ చేస్తున్నారు ఇదేం ఫైనల్ లిస్ట్ కాదని చెప్పేసి. మరి ఒక పక్కనేమో వాళ్ళంతా అభ్యర్థులు అనుకొని చెప్పేసి ప్రచారాలు చేసుకుంటున్నారు, ఖర్చు పెట్టేసుకుంటున్నారు. ఎప్పుడైతే ఒక సీనియర్ లీడరు ఇది అభ్యర్థులు కాదు, బీఫాములు తీసుకునే వరకు కూడా ఇదేమి గ్యారంటీ కాదన్న తర్వాత ఒక్కసారిగా షాక్ అయినటువంటి పరిస్థితి. అలాగే ఇంకొకటి, ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ థింగ్ టు యువర్ ఓన్ స్టేట్మెంట్. మీరే అన్నారు అనేక చోట్ల మార్చాము, మారుస్తున్నాము, మార్చబోతున్నాం అని చెప్పేసి. అంటే ఎందుకని మార్చాల్సిన అవసరం వచ్చింది? మీ పరిపాలన అలాగే మీ అభ్యర్థుల మీద, ఇంతకుముందు గెలిచిన వాళ్ళ మీద నమ్మకం ఉంటే వాళ్ళు ఎందుకని మార్చాల్సిన పరిస్థితి? అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద మీకు నమ్మకం లేదనే కదా అని అర్థం? లేదంటే కేసీఆర్ గారి సలహా ఏమైనా తీసుకున్నారా? కేసీఆర్ గారు చేసిన ఇక్కడ అసలు మాకు అభ్యర్థులు కాదు సార్. మాకు 175 నియోజకవర్గాల్లో మా జగన్మోహన్ రెడ్డి గారే అభ్యర్థి, అంతే సార్. ఏంటంటే దానిలో భాగంగా మేము ఎక్కువ బీసీలకు సీట్లు ఇవ్వాలి కాబట్టి ఆ అడ్జస్ట్మెంట్స్ లో భాగంగానే మార్చుకుంటున్నాం. ఎవరిని నుంచోబెట్టినా మిగతా డమ్మీలు అంటారు, అంతేగా? డమ్మీలు అని కాదు సార్, ఇక్కడ అదే చెప్తున్నాను సార్ మీకు. ఏంటంటే మేము జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నేనైనా ఎవరైనా ఇంకొకరైనా సరే ఎవరు వచ్చినా సరే డెఫినెట్ గా ఆయన విధి విధానాలనే మేము ఫాలో అవుతాం. ఆయన పెట్టిన సంస్కరణల్ని మేము జనాల్లోకి తీసుకెళ్తాం. అలాగే జనాలకు కూడా మేము ఎలా రీచ్ అవుతాం అనేది కూడా ఆయన ద్వారానే రీచ్ అవుతున్నాం తప్ప సొంతంగా విధి విధానాలు అనేది మాకు ఉండవు సార్. మాకు పార్టీ ఏది ఆదేశిస్తే అదే డెమోక్రటిక్ పార్టీ కాదు అంటే. యాక్చువల్గా ఏమంటారంటే భారతదేశపు రాజకీయ వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ ఎవరికి ఉండదు, అయినా కూడా అక్కడ అందరికీ కూడా వాయిస్ ఉంటుంది అని చెప్పేసి. ఓల్డ్ ఏజ్ పార్టీ, 130 years హిస్టరీ ఉన్న పార్టీ. అంటే నేనే వేరేగా, అంటే మీ పార్టీ అటువంటి పార్టీ కాదు, ఇట్స్ ఏ మ్యాన్ సెంట్రిక్ పార్టీ, అంటే సింగిల్ పర్సన్గా మొత్తం కూడా లీడ్ చేసే పార్టీ అని చెప్పేసి చెప్పకనే చెబుతున్నారు, రైట్? కాదండి, అంటే సింగిల్ పార్టీ అంటే సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి సార్,
ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనాలకి ఏం చేసింది ఏం చేయలేదు అనేది వాళ్ళకు కూడా క్లారిటీ లేదు సార్, పబ్లిక్ కి తెలుసు. కానీ మేము ఏం చేసామనేది చాలా క్లిస్టర్ క్లియర్ గా చిన్న పిల్లల దగ్గర నుంచి, మీరు ఈ డిబేట్ లో నన్ను అవసరం లేదు, ఒక 5th క్లాస్ 6th క్లాస్ చదివే స్టూడెంట్ తీసుకున్నా కూడా చాలా క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, అభ్యర్థులను మార్చాల్సిన అవసరం వచ్చింది, ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం వచ్చింది, అదే ఇక్కడ ప్రశ్న. అది అదే సార్, అంటే సార్ అదే సార్ మీకు అదే చెప్తాను క్లారిటీగా చెప్తారు అనుకున్నప్పుడు. కాదు సార్, మేము చాలా మంది బీసీ అభ్యర్థుల్ని నిల్చోబెట్టాలని ఆలోచనలో ఉన్నాం. బీసీలకు కూడా సముచిత స్థానం కల్పించాలి. ఇప్పటి వరకు బీసీలకి పెద్దపేట వేయలేదు, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీస్ కి పెద్దపేట వేయాలన్న ఆలోచనతోనే ఈ డెసిషన్స్ అన్ని తీసుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు మార్చినట్టు అభ్యర్థులు గెలవడం లేకపోతే హరీష్ గారు 5 సంవత్సరాల నుంచి బీసీలకు గానీ ఎస్సీలకు గానీ ఏమి చేయలేదని చెప్పని మీరు ఒప్పుకోకుండా ఒప్పుకున్నట్టున్నారు పూర్తిగా. రావి సౌజన్య గారు జనసేన నుంచి. మేడం నమస్తే మేడం, రావి సౌజన్య గారు. మేము ఏం చేయలేదో ఏం చేసామో చాలా క్లియర్ గా అందరికీ తెలుసండి. బీసీలు చెప్తున్నారు మీరు ఎలా ఆర్పీల చేత బెదిరించి సభలో తీసుకెళ్తున్నారో, సభలకు తరలించే విషయంలో ఆర్పీలు అడ్డు పెట్టుకొని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులందరినీ కూడా ఆర్పీలు అడ్డు పెట్టుకుని బెదిరించి సభలో తీసుకెళ్తారని చెప్పని వాళ్ళే ఒప్పుకునే. కాదు మేడం, మీరు నివసిస్తున్న విజయవాడ సిటీలో మీరు చెప్పండి, ఇన్ని సంవత్సరాల్లో కమ్మ సామాజిక వర్గం నుంచి బీసీ సామాజిక వర్గానికి ఇచ్చారా మా జగన్? మేము అదే చెప్తున్నాం హరీష్ గారు, మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు ఏదైతే చెప్తున్నారో అదే మీరు చెప్తున్న అభివృద్ధి, లేదా చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారని చెప్పే క్రమంలో ఆ చిన్న పిల్లల దగ్గర నుంచి మీరు ట్యాబులు ఇచ్చారు కాబట్టి ఆ ట్యాబుల వల్ల వాళ్ళు ఏదో అభివృద్ధి జరిగిపోయింది, వాళ్ళ చదువులు బాగా జరుగుతుందని చెప్పని మీరు భావించా చెప్తున్నారేమో. కానీ ఇక్కడ మీరు ఎవరికైతే పథకాలు ఇస్తున్నారో ఆ పథకాలు ఇచ్చే వ్యక్తులు చెప్తున్నారు ఆర్పీల వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము, మేము సభలకు రామర్రా అంటే మాకు మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వట్లేదు, ఎండలో నుంచో పెడుతున్నారు, మేము రాము అంటే డబ్బులు ఇంకా డాష్ డాష్ బూతులతో సహా తింటున్నారు కదా, మీరు ఎందుకు రారు అని చెప్పని ఆర్పీలు బెదిరించే స్థాయికి మీ ప్రభుత్వం దిగజారిపోయిందంటే అది మీరు గమనించుకోవాలి. అదే సౌజన్య గారు, మీ డిబేట్ మజ్జిగ ప్యాకెట్ల గురించి అభివృద్ధి గురించా? మీరు అభివృద్ధి గురించి కావాలంటే చెప్పండి. మీరు నివసిస్తున్న పడమటలంకలో మెయిన్ రోడ్డు మేము వచ్చిన గీసాం, మీరు ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు మేము వచ్చిన గీసాం. 6 కోట్లతో తూర్పు మా వచ్చిన కోట ఈ డివిజన్ ఈ నియోజకవర్గానికి 600 కోట్ల బడ్జెట్ గడిపించాం. మీరు వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, నాకు క్లారిటీగా చెప్పండి. అది అర్థం కావట్లేదు, ఆయన ఏం మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు, మీకు అర్థం అవుతుంది? వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, బాగా డిస్టర్బెన్స్ ఉందండి ఆయన వాయిస్. ఇప్పుడు క్లారిటీ ఉందా సార్? ఇప్పుడు సార్ ఇప్పుడు ఇక్కడ మజ్జిగ ప్యాకెట్ల గురించో ఇదో కాదు సార్, అభివృద్ధి గురించి డిబేట్ జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను సార్. ఇది ఇప్పుడు రావి సౌజన్య గారు ఉన్న నియోజకవర్గంలో మా జగన్మోహన్ రెడ్డి గారు 600 కోట్ల బడ్జెట్ తో మేము ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్లు కానీ మనో సుబ్బారావు గారు అభివృద్ధి అనగానే ఆయన రియాక్ట్ అవుతున్నారు, ఆబ్వియస్ గా రియాక్ట్ అవుతారులేండి. చెప్పండి సుబ్బారావు గారు, వాట్ ఇస్ యువర్ కౌంటర్? ఆయన మేడం గారు మజ్జిగ ప్యాకెట్లు కూడా ఇవ్వలేని వాళ్ళు వీళ్ళేమో అభివృద్ధి చేస్తారని ఉద్దేశం చొప్పున ఆ మాటలు తప్పితే వాస్తవంగా ఇందాక ఆయన మార్చే వాళ్ళందరూ కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారినే మారిస్తే పోలేదా అని వాళ్ళే అంటున్నారు. ఇప్పుడు మమ్మల్ని కాదు మార్చాల్సింది, మాకు గతి పట్టించిన మమ్మల్ని జనాన్ని ప్రజల చేత ఈ విధంగా తిరస్కరించబడటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. సమాజాన్ని నుంచి వెలివేయటానికి అందుకనే ఆయన మార్చిపోలేదని అటు ప్రజలు అంటున్నారు, ఇటు ఎమ్మెల్యేలు ఇటు పార్లమెంట్ సభ్యులు అందరూ అంటున్నారు ఆయన్నే మారిస్తే పోలేదని. ఖచ్చితంగా నిన్నటిదాకా 175 సీట్లు అన్నారు. 175 వచ్చే వాళ్ళు ఇంత భయపడరు. ఇక్కడ 175 ఎట్లా వస్తుంది? కనీసం ఇప్పుడు ఈ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గెలవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు
సుబ్బారావు గారు ఎక్కడి నుంచి వస్తాయి, ఎట్లా సుబ్బారావు గారు వస్తాయి? మా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అవన్నీ కూడా క్లారిటీ ఉందండి. ఇప్పుడు కాదు సార్, కాదండి మీ అభ్యర్థులు మీ జనసేన లేదు అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు నిన్నటి వరకు ఒక లిస్ట్ అనౌన్స్ చేసుకోవాలి. ఇది నామినేషన్ ఇంకొక 10 రోజులు ఉన్నాను కాబట్టి ఎలక్షన్ అభ్యర్థులు ఇప్పుడు మీ చరిత్ర మీ జీవిత చరిత్రలో ఏ పార్టీ ఇన్ని రోజులకి సీట్లు కేటాయించుకుంటున్నది క్లారిటీ లేదు సార్ మీకు. చెప్పేది అర్థం కావట్లేదండి, ఆయన చెప్పేది అర్థం హలో దాన్ని మీరు హరీష్ గారు, డిస్టర్బెన్స్ మనం ఒకసారి మాట్లాడండి. మాట్లాడేది ఇందాక మీకు ఆడియో క్లారిటీ లేదు. ఆయన మాట్లాడేది డిస్టర్బెన్స్ అసలు క్లారిటీ ఇప్పుడు క్లారిటీ ఉందా సార్? ఇప్పుడు క్లారిటీ ఉందా? కొద్దిగా ఎగ్జైట్ అయ్యి ఎక్కువ మూమెంట్ అవ్వడం వల్ల అనుకుంటే కొద్దిగా ఆడియో కొద్దిగా డిస్టర్బెన్స్ ఓకే, డిస్టర్బెన్స్ వస్తుంది సార్. బాగా డిస్టర్బెన్స్ అవుతుంది, బాగా ఒకసారి మళ్ళీ మాట్లాడండి. ఓకే సార్. కాదు సార్, ఇప్పుడు మా పార్టీ 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను అనౌన్స్ చేస్తున్నాం. మాక్సిమం 1 మారుతుంటే దానికి ఇదేం లేదు. కానీ తెలుగుదేశం జనసేన నిన్నటి వరకు కూడా వాళ్ళు తర్జన భర్జన పడతా ఎవరు అభ్యర్థులు ఎవరది ఇంకా కూడా కొట్టుకుంటున్నారండి. మాది అలా కాదు. మా దాంట్లో ఎవరో కొట్టుకోటాలు గిట్టుకోటాలు ఏం లేవు సార్. మీరు చూస్తున్నారు కదా, అభ్యర్థి కాదు అంటే సంతోషంగా వేరే చోట వేస్తే వేరే చోటకి వెళ్తున్నారు తప్ప మా దగ్గర తాడేపల్లి ప్యాలెస్ చూపించి దండం పెట్టి వెళ్ళిపోతున్నారు సీనియర్ నాయకులు కూడా. కొట్టుకోవట్లేదని చెప్పమాకండి. ఇప్పుడు దాకా హరీష్ గారు మీరు గమనించాల్సింది ఒకటే, 80 మందిని మార్చారు అంటే మీ యొక్క నాయకుడి మీద మీకు నమ్మకం లేక మొదటి నుంచి కూడా ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేశారు కాబట్టి నియోజకవర్గాల్లో వాళ్ళు తిరగలేదు. నియోజకవర్గాల్లో ఎలా జరుగుతుంది అంటే అయితే జగన్మోహన్ రెడ్డి లేదంటే వాలంటీర్, ఈ ఇద్దరి మధ్య రాజకీయం నడుస్తుంది, లేదంటే పథకాలన్నీ అమలు అవుతున్నాయి. కాబట్టి ఒక ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన ప్రాతినిధ్యం కూడా మీ పార్టీలో ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళకి ఒక మైనస్ అనేది రావడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. కాబట్టి ఆ ఎమ్మెల్యేలందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే మార్చాల్సింది మమ్మల్ని కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని మారిస్తే ఆటోమేటిక్ గా వైసీపీ ప్రభుత్వం అనేది అధికారంలోకి వస్తుంది అని చెప్పకనే చెప్పారు. ఇంకా మీరు ఇంకా ఏదో జనసేన టీడీపీ గురించి మాట్లాడడం అర్థమే లేదు. మేము పొత్తులోకి ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా హరీష్ గారు ఒక్కటే ఊరకొక్కని తరిమి కొట్టాలన్నా ఊరంతా కలిసి రావాలి. కాబట్టి అలాంటి అంశాలు ఉన్న పరిస్థితి అందరూ కలిసి వస్తే ఒక దుర్మార్గం రాజకీయాలు మీరు స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తే పొత్తులు అవసరం. కానీ మీరే పొత్తులో తీసుకొచ్చారు, మీరే మమ్మల్ని పొత్తులో తీసుకొచ్చారు. మేము ఈ రోజు పొత్తులో బలంగా తయారవుతున్నాం అంటే కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సభల్లో అలాంటి మాటలు మాట్లాడకుండా అరెస్టు చేయించకుండా ఉంటే ఖచ్చితంగా మేము విడివిడిగా పోటీ చేసి మా సత్తా ఏంటో చూపించే వాళ్ళమేమో. కానీ జగన్మోహన్ రెడ్డి చేసే పని వల్ల మేము పొత్తులోకి వెళ్ళాల్సి వచ్చింది. మీ సత్తా గురించి మీరు మాట్లాడలేక మీ లాస్ట్ ఎలక్షన్ లో పోటీ చేసి ఇప్పుడు పొత్తుల గురించి మీరు పిచ్చి కుక్క జనాలకు తెలుసు. కాదండి, సమ్మప్ చేస్తాను ఒక్క నిమిషం. ఇక్కడ మీరే కారణం మేము పొత్తులోకి వెళ్ళటానికి. దీని మొత్తానికి ఏదైతే సింహం సింగిల్ గా వస్తుంది, మీరంతా గుంపులుగా వస్తారని చెప్పేసి మీరు రెచ్చగొట్టడం, మీరు చేసినటువంటి పనులు మీ చర్యల వల్లనే ఈ రోజు పొత్తు ఇంత దృఢంగా తయారవడానికి కారణం అని చెప్పేసి మీరే పాలు పోసారు. నేను మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడితే నాకు వాయిస్ నేను రిలీజ్ అవ్వాల్సి వస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది సార్. వాళ్ళని ఇప్పుడు మీరే మాట్లాడండి. ఎవరు మాట్లాడు సార్? ఒకటి సార్, పొత్తులు ఎందుకు పెట్టుకుంటారు సార్? వాళ్ళకి ఇప్పుడు నేను బలవంతుడిని అయితే వాళ్ళు నా మీద వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి పొత్తులు పెట్టుకుంటున్నారు. నేను వీక్ అయితే ఆటోమేటిక్ గా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా, సోలో పోటీ చేసుకోవచ్చు కదా. అంత ధైర్యం సార్ మన అపోజిషన్ పోతారు కలిసి వెళ్తున్నారు. సింగిల్ గా పోటీ చేశారు వైసీపీ నాయకులు ఇప్పుడు అనే మాట ఆయన. మేము ఇందాక నుంచి అదే చెప్తున్నామండి. మీరు చేసిన ఎలక్షన్ లాస్ట్ టైం స్థానిక సంస్థల ఎలక్షన్ ఎలా చేశారు అనేది ప్రతి ఒక్కళ్ళు గమనించారు. ఆ ఎలక్షన్ చూసిన తర్వాత ఎలాంటి మా అభ్యర్థులను కూడా కిడ్నాపులు చేసిన పరిస్థితులు ఉన్నాయి, తలలు పగలగొట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఆ టైం అయిపోయిన తర్వాత మా అభ్యర్థులు మేము బయటకు పెట్టిన పరిస్థితుల్లో ఇలాంటి రాజకీయం చేస్తారు కాబట్టే మేము పొత్తుల్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా వైజాగ్లో నిర్బంధించే క్రమం చూస్తే, అలాగే అప్పుడే పార్టీలోకి వచ్చిన ఆవిడకి సంబంధం లేని ఆవిడ మీద కూడా మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టి ఆవిడని 9 రోజులు రిమాండ్కి పంపించే పరిస్థితి. అంటే ఇలాంటి నేపథ్యం ఉన్న, అంటే మీ పార్టీకే హత్య నేపథ్యం ఉంది,
అలాగే మీరు ఒక కాదు మేడం. నేరపూరితమైన కాదు నేపథ్యం మేడం. ఉన్న పార్టీ. సో మీరు ఎలాంటి దాష్టికానికైనా దిగజారగలరనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం వ్యతిరేక ఓటు చీరనివ్వు అని చెప్పని నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు నుంచే కదండి అప్పటిదాకా ఓకే మేడం. తాడేపల్లిలో కూర్చొని బటన్ నొక్కే పరిస్థితి మీది దగ్గర అయిపోయిందా నుంచి మేడం? ఆ తర్వాత మీది అయిపోయిందా సభలో మేడం? బయట పెట్టడం మొదలు మీది అయిపోతే పెట్టారు. నేను గమనించండి మాట్లాడతాను. హరీష్ గారు. మీది అయిపోతే నేను మాట్లాడతాను మేడం. మీరు మాట్లాడేది అర్థం కాలేదు అసలు మీదేదో మేడం. డిస్టర్బెన్స్ ఉంది. మేడం ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఇది మేమేదో మిమ్మల్ని కొట్టేసాము చంపేసాము అంటే మీరు తెలుగుదేశంతో కలిసిపోతే మేము మా వాళ్ళు కొట్టరండి. అలా ఏం ఉండదు. కొట్టేటప్పుడు ఎప్పుడైనా కొడతారు. కానీ మా నైజం అది కాదు. కాకపోతే మీరు అది క్రియేట్ చేసుకుంటున్నారు. రేపు ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎలక్షన్ కోడ్ వస్తే కొట్టేసుకుంటారండి జనాలందరూ. కొట్టుకోరు. ఎక్కడ చిన్న చిన్న హరీష్ గారు మీరు ఏకంగా కాదు పబ్లిక్ గా ఎండోర్స్ చేస్తున్నారు. సిద్ధం సభలు అంటే అర్థం ఇదేనా? ఆల్రెడీ సిద్ధం అంటే ఇదేనా అని చెప్పేసి అన్నదానికి మీరు ఇదే అని చెప్పేసి ఈ రోజు అంటే అడిగిన దానికి చెప్తున్నాను సార్. నేను ముగ్గురు కాదు నలుగురు కలిసిన కొట్టలేమంటున్నారంటే సార్ ఇది కాదు కదా సార్. వాళ్ళు ఏదైతే అంటున్నారో దానికి మేము అన్ని కరెక్ట్ అని చెప్పేసి మీరు ఎండోర్స్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కాదు సార్. ఇప్పుడు భయపడిపోయి కాదు అసలు ఇప్పుడు మీరు అసలు సంబంధం లేదు కదా. కాదు ఫ్లోలో అన్నారో లేకపోతే ఏదో సినిమా పంచి డైలాగ్ గా అన్నారు నాకు తెలియదు. ఎలక్టరల్ డెమోక్రటిక్ సిస్టమ్ లో మేము దాష్టీకాలకు పాల్పడతాము, దండనలకు పాల్పడతాము. అధికారం ఉంది కాబట్టి అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తామని ఓపెన్ గా ఎవరు సార్ అదేంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటది, ఎలక్షన్ కోడ్ ఉంటది, ఎలక్షన్ ఆఫీసర్లు ఉంటారు. అయినా కూడా చేస్తాం వస్తారు. నేను అదే చెప్తున్నాను. ఆవిడ చాలా క్లియర్ అలా జరగదు, అలా జరగదు. నేనేదో కలిసిపోయాము వేగ్గా ఇదే చేస్తే సరిపోదు సార్. నేను అందుకనే ఆవిడకి ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు అందరూ కలిసి అలా జరగదు అని చెప్పడం కోసం నేను ఎగ్జాంపుల్ చెప్పాను. అలా ఉండదు సార్. అది మీరు ఎగ్జాంపుల్ గా చెప్పినా మీరు ఆల్రెడీ చేసిన అంశాన్ని మేము ప్రస్తావించాము. సరే పార్టీని ఎలాగో భయభ్రాంతులు చేస్తారు లేదా అది మీ ఇష్టం. ఇది కౌంటర్ ఉంటుంది. ఎలాగో కూడా ప్రజల్ని భయభ్రాంతులు చేయనీకండి. ప్రజల్ని బూత్ల వరకు ఎవరి పనులు చేసుకుంటున్నారు సార్ ప్రజలు. నేను అన్ని పార్టీలు జనసేన ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా వాళ్ళ యొక్క ఆయుధాన్ని ఉపయోగిద్దామా అని అన్నట్టుగానే వాళ్ళు చాలా అలర్ట్ గా ఉన్నారు. మీరు చెప్పింది వర్తిస్తుందండి. హరీష్ గారు ఓటర్ సిద్ధంగా ఉన్నాడు. ఆ ఓటర్ ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో అప్పుడు ఓటు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. డెఫినెట్ గా మేడం మేము కూడా అదే వెయిట్ చేస్తున్నాం మేడం. సుబ్బారావు గారు క్లోజింగ్ కామెంట్స్ ప్లీజ్. హరీష్ గారు మాట్లాడి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకూడదని మొదట్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాని ప్రకారం ఓట్లు చెల్లకుండా ఉండడానికి పొత్తులు ప్రధానంగా పెట్టుకుంది. రెండోది ఇప్పుడే మన మిత్రులు వైసీపీ మిత్రులు కూడా అంటా ఉన్నారు, ఒకవేళ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసినంత మాత్రాన మీ మీద దాడులు జరగకుండా ఉంటాయా అనేది ఆయన చెప్పడం బట్టి చూస్తే ఖచ్చితంగా దాడులు చేయడానికి వాళ్ళు మానసికంగా సిద్ధమయ్యారనేది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. దాన్ని బట్టి అనేది ఏంటంటే పెట్టుకుంది కేవలం మేము అప్పుడేం చేయలేదు. ఒకవేళ చేయాలనుకుంటే కలిస్తే చేయకుండా ఉంటారా అటువంటి మనస్తత్వం ఉంటే మళ్ళా పోయిందండి ఆయన ఆడియో పట్ల. ఇప్పుడైతే చంద్రబాబు అటువంటిది ఏమీ లేదు. ఒకవేళ అటువంటిది ఏమన్నా నిజంగా అటువంటి యాటిట్యూడ్ ఉంటే దీంట్లో రాజకీయ ప్రయోజనాలు ఏమి లేవు. హరీష్ గారు ఆగండి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే చివరిలో కంక్లూడ్ చేయడానికి అవకాశం ఇస్తాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్పితే రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం కాదు ఈ పొత్తు అనేది ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది. మానసికంగా ఇప్పటికే రెండు పార్టీల వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఓట్లు బదిలీకి. దీంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్లు కానీ ఎలాంటి పరపత్యాలు కానీ ఏమీ లేవు. ఏదేమైనప్పుడు కూడా అందరూ కోరుకుంటుంది రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే ప్రధానమైన లక్ష్యం. ఈ రాష్ట్రంలో ప్రజలు సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవితం గడపాలన్నా అభివృద్ధి సాధించాలన్నా జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడాల్సిందే. దాంట్లో ఎవరు కూడా ఆపలేరు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తప్పకుండా ఆ దిశగా
ఈ రాష్ట్రంలో మార్పు వస్తుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నానండి. రైట్ సార్ మేడం కంక్లూడింగ్ కామెంట్స్ ప్లీజ్. ఎలాగో టైం అయిపోయింది. ఇక్కడ మీరు గమనించినట్టయితే వైసీపీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నిన్న మొన్న మీరు లెటర్లు కొన్ని రిలీజ్ అయినాయి చూసారు లేదా, హరిప్రసాద్ గారి పేరు మీద. అండ్ ఈ రిలీజ్ అవ్వని 18-19 పేర్లు కూడా వాళ్ళే రిలీజ్ చేసేసారు. ప్రతిదీ ఫేకేనండి, లెటర్ల దగ్గర నుంచి ప్రతిదీ ఫేకే. ప్రతి చిన్న అంశాన్ని కూడా దాన్ని భూతద్దంలో చూపించి అక్కడ ఏదో అయిపోతుందని చెప్పని ఎవరైనా కొంచెం ఇబ్బంది పడిన వాళ్ళు లేకపోతే బాధపడిన వాళ్ళు వాళ్ళ దగ్గర సాక్షి ఛానల్స్ మైకులు పెట్టేసి ఏంటంటే జరిగిపోతుందని చెప్పని రాష్ట్ర ప్రజలందరికీ చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాయి. కాకపోతే పాపం వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఎప్పుడు ఓట్లు వస్తాయా, వాళ్ళ యొక్క ఓటు యొక్క ఆయుధాన్ని ఉపయోగించుకుందామా, సరైన ఈసారన్నా సరే సరైన వ్యక్తికి మనం ఇవ్వాలి. ఎందుకంటే గత 2019లో మోసపోయాం, ఒక యువకుడు మంచివాడు లేకపోతే రాజన్న బిడ్డ అని చెప్పిన అవకాశం ఇచ్చినందుకు మమ్మల్ని నిండా ముంచాడు. ఈసారి అలా కాదు, ఖచ్చితంగా అనుభవం ప్లస్ ఆశయం ఈ రెండు ఉన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పని ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు జిత్తులు వేసినప్పటికీ కూడా ప్రజల యొక్క తీర్పు ముందు ప్రతి ఒక్కళ్ళు దిగదుడిపే. కాబట్టి ఆ ప్రజా తీర్పు కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఓకే, హరీష్ గారు కంక్లూడింగ్ కామెంట్స్ ప్లీజ్. సార్, మా ప్రభుత్వం కానీ మా గవర్నమెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ 175కి 175 నియోజకవర్గాలు గెలవాలనే ఉద్దేశంతోనే మేము ఎవరితోనూ పొత్తులు లేకుండా మాకంత ధైర్యం అంత స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి, పబ్లిక్ మంచి చేశాం కాబట్టి మళ్ళీ ప్రభుత్వం మేము స్థాపిస్తాము. వీళ్ళు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా భయపడినా ఏం చేసినా సరే వాళ్ళు బలం లేక ధైర్యం లేక పొత్తులు పెట్టుకుని వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప మాకు అవన్నీ ఏం సంబంధం లేదండి. వాళ్ళు ఎలా వెళ్ళినా సరే మేము సోలోగా వస్తాం. ప్రభుత్వాన్ని మళ్ళీ మాది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2024లో మే 22వ తారీఖున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం మళ్ళీ అవుతాడు. కౌంటింగ్ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. వీళ్ళు పొత్తుల్లో ఏంటంటే వాళ్ళు భయపడిపోయి పొత్తులు పెట్టేసుకుని వాళ్ళు ఏదేదో అనేసుకుని వాళ్ళకే క్లారిటీ లేదు పొత్తుల మీద. అదే మీ పొత్తుల మీద మీకే క్లారిటీ లేదు. అసలు మీకు ఎన్ని సీట్లు వస్తాయో మీకే తెలియదు, ఎంతమంది ఉన్నారో తెలియదు, అభ్యర్థులు ఎవరో తెలియదు. ఇప్పుడు కూడా క్లారిటీ లేదండి. ఇప్పుడు చాలా క్లారిటీ ఉంది సార్. ఓకే సార్, ఓకే హరీష్ గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మనోజ్ సుబ్బారావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ఇన్ ద డిబేట్. రవి సౌజన్య గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ డిబేట్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.